yeah, I got the juice. Big game cool, make them look like cool. Always play it cool, that's the biggest rule. Forget what they doing, keep on doing that. Let's go. ఏబీ ఫన్ క్యాజువల్ అని పెట్టారు. ఏబీస్ అని ఆల్ఫాబెటికల్లోనే వచ్చే ఆర్డర్ అని పెట్టుకున్నారు, లేదంటే ఏబీకి ఏంటి అర్థం? ఫ్రాంక్గా చెప్పాలంటే ఏబీ ఈజ్ ద సెకండ్ చైన్. మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళిపోయి ఉన్నాయి, 9 to 4 ఆఫీసు, 5:30కి వచ్చేస్తాను ఇక్కడికి. ఓ కంటిన్యూస్ వర్క్ చేస్తూనే ఉంటారు, అది అయిన వెంటనే ఇక్కడికి మళ్ళీ. ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు కొన్నిసార్లు ఉంటుంది ఈ స్టేజ్లో, అరే ఎందుకు మనం చేస్తున్నాం, ఆగిపోతే బెస్ట్ కదా, బ్యాక్ స్టెప్ వేస్తే బెస్ట్. బిజినెస్ పెట్టిన స్టార్టింగ్ 6 months 1 year అయితే నా అర్థం చూసేస్తారు. బయటికి అన్ని సినిమా వేరు, లోపల స్ట్రగుల్స్ వేరు. బయటికి ఏముందంటే ఏముందా అన్నగడికి గర్భం పెట్టేశారా. ఈ మిథిలాపూర్ వుడా కాలనీ విల్ బి ద నెక్స్ట్ ఫ్యూచర్. ప్రపంచం ఏమైపోయినా నాకు అనవసరం. ఎవరి పేరెంట్స్ అయినా జాబ్ చేయి, శాలరీ తెచ్చుకో, ఇదే థాట్ ఉంటుంది. మన మిడిల్ క్లాస్ పేరెంట్స్ ఎలా ఉంటారంటే డోంట్ టేక్ రిస్క్స్. మా మమ్మీ డాడీ వాళ్ళ దగ్గర కూడా నేను వెళ్ళమనిస్తాను, చాలా రిస్క్ చేస్తాం. రిస్క్ అంటే నా లైఫ్లో తీసుకున్న రిస్క్ చాలా పెద్ద రిస్క్. నా ఫ్యామిలీ మెంబర్స్ అయితే చాలా మంది ఎందుకంత రిస్క్. శేఖర్ అని వచ్చాడు, అదే మన విఎస్టీ హెడ్ శేఖర్ అని వచ్చాడు. ఆల్మోస్ట్ అంతా 7:30 8కి వచ్చాడు, 9కి బాంబే వేసాడు. నాకు గుండె ఆగిపోయింది ఒకసారి. చెప్తే నంబరు అది ఆల్మోస్ట్ 3 lakhs ఎక్విప్మెంట్, అది స్క్రాప్ పంపిస్తాను. ఏం చేయాలి? 3 రోజులు ఓపెనింగ్ పెట్టేస్తాం, ఇంట్రెస్ట్లు పనిచేస్తున్నాను అందరికీ. నేను లిటరల్ చెప్తున్నా, ఆ రోజు నా దగ్గర 30,000 కూడా లేవు. విత్ ఇన్ బ్యాక్ స్టెప్ వేయకుండా 5 పంపించారు. ఫైనల్లీ గురువా నేను కలగడానికి ఎన్ని రోజులు పట్టింది నాకు. మొత్తానికి ఫన్ క్యాజువల్ ఎవరు పెట్టారని చూసాను, కానీ నువ్వే పెట్టారు, నాకు నిజంగానే తెలియదు. మనం గ్యాప్ వచ్చింది, ఆ గ్యాప్ వల్ల మిస్ అయ్యాం. లేకపోతే నేను ఇన్విటేషన్ ఇచ్చేవాడిని నేను వెళ్ళడానికి. ఆ మాట వచ్చింది కదా అది, అంటే ఎక్కడో అంటే బై గ్యాప్ లో నా హడావుడిలో ఎక్కడో మిస్ అయ్యాను నేను అంతే. సో నాకు ఒక డౌట్, చాలా మంది బిజినెస్ అంటే హోటల్ బిజినెస్ ఉంటాయి, ఈ మధ్యన ఫుడ్ క్లౌడ్ బిజినెస్ ఒకటి, చాలా వరకు క్లౌడ్ కిచెన్ అనుకొని పెడతారు. ఫన్ క్యాజువలే పెట్టాలి అని ఎందుకు మెయిన్ థాట్ వచ్చింది? అంటే యాక్చువల్గా నేను ఎంబీఏలో ఉన్నప్పటి నుంచి కూడా బిజినెస్లోకి వెళ్ళిపోతాం ఎప్పటికైనా పాయింట్ ఆఫ్ వ్యూ ఉండేవాడిని. నా 2008 to 10 ఎంబీఏ అయ్యింది. ఆఫ్టర్ దట్ నేను అయితే మనం ఒక పాయింట్ ఆఫ్ టైం మనం ముందు ఎక్స్పీరియన్స్ రావాలి, ఏదో ఫస్ట్ మనం నేర్చుకోవాలి, సమ్ హౌ టు లీడ్ ద టీమ్ అనే మనకు పాయింట్లు నేర్చుకోవాలన్న పాయింట్లు ఉండేవాడిని. తర్వాత అలాగా చాలా బిజినెస్లకి నేను పేపర్ మీద రాసుకోవడం, ఇది ఎందుకు మనకు సెట్ అవ్వట్లేదు, ఇది పక్కన పెట్టేసేవాడిని. అలాగా నెంబర్ ఆఫ్ బిజినెస్కి నేను పేపర్ మీద పెట్టేవాళ్ళని, మళ్ళీ ఆ పేపర్ని పక్కన పెట్టేసి డస్ట్బిన్లోకి వెళ్ళిపోయి నాకే ఎందుకు వర్కౌట్ అవ్వదులే. ఫుడ్ అనుకో, ఫుడ్ నెంబర్ ఆఫ్ కాంపిటేటర్స్. అవును, మనం చెఫ్లు మెయింటైన్ చేయాలి, ఆ మెయిన్ టేస్ట్ బాగుంటే ముందుకు వెళ్తారు ఎవరైనా. ఆ టేస్ట్ ఒక్కరోజు ఫెయిల్ అయిపోతాం. అలా ఆలోచించిన దాంట్లో నాకు ఇది ఒక గేమ్ జోన్. ఇది మనం ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటే, ఇది మనం చేసింది కాదు, ఫ్రాంక్లీ నేనే ఉండి చేయాలని కాదు. గేమ్స్ పిల్లలకి ఎంత అట్రాక్టివ్ గేమ్స్ ఇచ్చామా వాళ్ళు అంత అట్రాక్టివ్ అవుతారు. సో ఎంచుకున్న సెక్టర్ కూడా మనం ఏంటంటే ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉండాలి. ఆ పాయింట్లో ఎంచుకున్నాను. ఓకే, నేను యాక్చువల్గా అంటే మీతో పర్సనల్గా తిరిగేటప్పుడు అయినా ఇవైనా ఉండేటప్పుడు వాయిస్ ఒక బేస్ ఉంటుంది కదా, బేస్ ఉండేటప్పుడు నేను ఎలా అనుకుంటాను, ఏదో ఒక మంచి బిజినెస్ పెడతాడు ఈయన, వేరే డిఫరెంట్లు అనుకోను, కానీ ఇలా పిల్లలందరి దగ్గర క్లోజ్గా ఉండే బిజినెస్ పెడతారని నేను ఎక్స్పెక్ట్ చేయను. అంటే అదే పిల్లలు అంటే ఎక్స్పెషల్లీ ఏంటంటే పిల్లలు, ఇప్పుడు నాకు ఒక కొడుకు ఉన్నాడు, వాడు ఏం చేస్తాడు, రాగానే మీ ఇద్దరు నేను నా వైఫ్ ఆఫీస్ నుంచి రాగానే ఫోన్లు తెచ్చుకొని ఫోన్లు చూసుకుంటున్నాడు. ఆ ఫోన్లు చూడడం వల్ల ఏమవుతుందంటే అదొక చిన్నపిల్లలు ఫోన్లు అలవాటు చేయకూడదు. ఒక ప్రాపర్గా ఒక ప్లేస్ తీసుకెళ్ళి ఆడించాలి. మనం చిన్నతనంలో ఉన్నప్పుడు మనం గ్రౌండ్స్ ఉండేవి, క్రికెట్ ఆడుకోవడం కానీ ఫుట్బాల్ ఆడడానికి కానీ. మనం ఎక్కువ ఆడిన గేమ్స్లో వాటిలో క్రికెట్ ఫుట్బాల్ ఆడిన టైంలో పెద్ద గ్రౌండ్స్ ఉండేవి. ఇప్పుడున్న సినారియోకి వచ్చినప్పటికి గేమ్స్కి మనకి ఏమీ లేవు, గ్రౌండ్స్ లేవు, ఏమీ లేవు. మన పిల్లల్ని ఒక దగ్గర తీసుకెళ్లాలన్నా సరే ప్రాపర్గా ఏమీ లేదు.
అదే ఫిజికల్ గేమ్స్ కంటే ఫిజికల్ గేమ్స్ లేవు, ఏదో మనం ఏదో మెంటల్ గేమ్స్ ఏదో ఆడిస్తున్నాం తప్ప అది కాదు కదా. ఒక ప్రాపర్ సెటప్ చెయ్యాలి. అంటే ఇది పుట్టడానికి కూడా నా కొడుకే దానికి ఇన్స్పిరేషన్ అయితే దీన్ని నా కొడుకే. బట్ వాడి నుంచి పుట్టింది ఇది. వీడిని నేను ప్రాపర్గా మేనేజ్ చేయగలిగితే ప్రపంచాన్ని మేనేజ్ చేయగలన్న ఫీలింగ్లో ఉంటాను నేను. సో గేమ్స్ వరకు ఇలాంటివి నా కొడుకుని ఇలాగా ఈ గేమ్లో ఆడించుకుంటే వాడికి మెంటల్గా మనం ఏమన్నా పిల్లలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే చిన్నప్పటి నుంచి మన సెల్ ఫోన్లో మనం ఆడుకున్న టైంలో అయితే సెల్ ఫోన్లో ఏమీ లేవు. ఇప్పుడు అసలు సెల్ ఫోన్నే ప్రపంచంలాగా ఉంది. సెల్లకి నుంచి దూరంగా పెట్టాలంటే పిల్లలకి ఆడుకోవడానికి ఒక మంచి ప్రపంచం తేవాలి. ఏదో చిన్న ఇంట్లో పెట్టకూడదు, చిన్న ప్లేసెస్ సెటప్ చేయకూడదు. ఆ పాయింట్లో ఒక గేమ్ జోన్ తెస్తే బాగుంటుంది అనే పాయింట్లో తెచ్చింది. అందుకే ఏబీ ఫన్ క్యాజువల్ వచ్చింది నాకు. అంటే వచ్చినప్పటి నుంచి ఒక డౌట్, ఇప్పుడు బిజినెస్ అంటే ఏబీ ఫన్ క్యాజువల్ అని పెట్టారు. ఏబీస్ అయినా ఆల్ఫాబెటికల్లోనే వచ్చే ఆర్డర్ అని పెట్టుకున్నారు, లేదంటే ఏబీకి ఏంటి అర్థం? ఏబీ అలాగని కాదు, ఆల్ఫాబెట్స్ కోసం నేను సింక్ కాదు. రైట్ ఫ్రమ్ నేను బిజినెస్ పెడదామని ఎప్పుడు అనుకున్నా సరే ఏబీ అని పెట్టి నెక్స్ట్ ఏదో పెడదాం. అంటే ఇప్పుడు నేను గేమ్ జోన్ పెట్టాను కాబట్టి ఫన్ క్యాజువల్ పెట్టా. నెక్స్ట్ ఇంకో సెక్టర్లోకి వెళ్ళాను అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో సెక్టర్కి వెళ్ళినా సరే ఏబీ ఉంటుంది, ఏబీ పక్కన ఉంటుంది. కాకపోతే ఏబీ ఏంటి అని అడిగేవనుకో, ఏబీ అనేది నా పేరు అరుణ్ కుమార్ బొడ్డు, మా ఫాదర్ పేరు అప్పల్ స్వామి బొడ్డు, మా తమ్ముడు పేరు అశోక్ కుమార్ బొడ్డు, మొత్తం ఫ్యామిలీ యునైటెడ్. అందుకే ఏబీ అలా ఏబీ అంటే ఫ్రాంక్గా చెప్పాలంటే ఇది నాది ఏబీ అరుణ్ కుమార్ బొడ్డు. ఈ ఏబీ క్యాచీగా ఉంది కదా. అవునవును. ఇప్పుడు మీకు ఎవరైనా ఎక్కడికి వెళ్తున్నారు అంటే అలాగే ఏబీ దగ్గర బాగున్నాయి రా అంటే ఆ క్యాచ్ ఫస్ట్ ఆ పాయింట్. అందుకే ఎప్పటి నుంచో ఉంది మైండ్లో ఏబీ తప్ప ఇంకో నేమ్కి వెళ్ళలేదు. నాకు ఇందాక యాక్చువల్గా మీరు అన్నారు కదా పేపర్ మీద బిజినెస్ థాట్స్ వస్తాయి కానీ పేపర్ తర్వాత అవన్నీ వదిలేస్తాను. పేపర్ మీద వచ్చిన బిజినెస్ థాట్లో ఇది ఎన్నో థాట్ అసలు ఫన్ క్యాజువల్? అది అలాగే అది చెప్పలేను, ఎందుకంటే 2010 నుంచి నేను గీసుకున్న గీతలకి అయితే చాలా ఒక పేపర్ పట్టుకుని వెళ్తాం, మనం ఏదో ఊహిస్తాం, ఆ పేపర్ మీద రాసుకొని నానా ఇలా చేద్దాం అనుకుంటే ఆ స్క్రాచ్లోకి వెళ్ళిపోతుంది. అందులోనే అంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ బిజినెస్ చేసినా సరే పేపర్ మీద రాయమంటారు కదా. రాసుకున్నప్పుడు మనకి అందులో ప్లస్లు మైనస్ అర్థం అవుతూ ఉంటాయి. ఇందులో కూడా ప్లస్లు మైనస్లు ఉంటాయి, కానీ మనం ఏంటంటే ఆ ప్లస్లు మైనస్లు మనకు ప్రాపర్గా మనం బ్లూ ప్రింట్ మీదకి వచ్చేటప్పటికే చాలా మటుకు పక్క వెళ్ళిపోతూ ఉంటాయి. ఇది నేను చేయలేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జాంపుల్ మీకు, నేను ఫుడ్కి వెళ్దాం అనుకున్నాను. ఫుడ్లో ఏంటంటే నేను ఒక నాన్ వెజ్ మీద నాకు చాలా అంటే నాన్ వెజిటేరియన్ ఫుడ్ నాకు చాలా ఇష్టమైన ఫుడ్. అవును. కాకపోతే ఏంటంటే ఎప్పుడు కూడా అన్లిమిటెడ్ వాటికి పెడదాం. మార్నింగ్ టిఫిన్స్ నుంచి నైట్ డిన్నర్ వరకు అన్లిమిటెడ్తో రన్ అవుదాం అనే పాయింట్లు ఫస్ట్ నుంచి ఉన్నది నాకు. అదొకటి ఉండేది. ఓకే. తర్వాత హాస్పిటల్ పాయింట్ ఉండేది నా మైండ్లో, ఎందుకంటే నేను బేసికల్లీ వర్కింగ్ అంతా హాస్పిటల్ సెక్టర్లో ఉండేవాడిని. నా వర్కింగ్ అంతా హాస్పిటల్లోనే చేస్తున్నాను, ఒక మెడికల్ కాలేజ్కి వర్క్ చేస్తున్నాను. సో నెంబర్ ఆఫ్ డాక్టర్స్ ఉంటారు, అది ఫార్మసీ అన్నారు, ఇలా చాలా గీసుకున్నాను. కానీ అందులోనే నాకు డ్రాబ్యాక్స్ ఎక్కువ కనిపించాయి. ఆ డ్రాబ్యాక్స్ నేను ఎవరి మీద డిపెండ్ అయ్యి పని చేయాలి. తర్వాత బేసికల్లీ నేను ఒక డాక్టర్ని కాదు. సో మనం వెళ్ళేటప్పుడు అన్నీ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతున్నాయి. అన్నీ పక్కన పెట్టి అన్నీ ఓవర్కమ్ చేసుకున్న తర్వాత దీనికి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే మనిషి కంటే ఇక్కడ మిషన్స్తో ఎక్కువ రన్ అవుతుంది. ఇక్కడ ప్రాపర్ డిజైన్ అవుట్ మనం పక్కాగా మనం డిజైనే ప్రాపర్గా చేసుకున్నామంటే ఈ గేమ్ వచ్చి మనం ఒక రీఛార్జ్ చేసుకుని ఆ కార్డ్ నుంచి ఇక్కడికి వచ్చి ట్యాప్ చేసుకుంటే ఆయన గేమ్ ఆన్ అయిపోతుంది. నేను ఉండాల్సిన అవసరం లేదు, నాకేం స్టాఫ్ ఉండాల్సిన అవసరం లేదు, నాకు ఈ గేమ్ ఆడుకోవాలని ఉంది, ట్యాప్ చేసుకుంటాడు ఆడేసుకుంటాడు. అది మనిషి వచ్చి ఇప్పుడు ఆన్ చెయ్యాలని అనే అది లేదు. సో అందుకనే నేను ఎంచుకున్న సెక్టర్ కూడా అది. సో మొత్తానికి అయితే ఏబీ ఫన్ క్యాజువల్ బ్యాక్ స్టోరీ. కానీ ఏంటంటే గురువా ఒక డౌట్, ఏబీ ఫన్ క్యాజువల్ పెట్టాలి, ఫన్ క్యాజువల్ అయినా ఏదైనా బిజినెస్ థాట్ పెట్టాలనుకో, అంటే యూజువల్లీ నా పేరెంట్స్ అయినా ఎవరి పేరెంట్స్ అయినా జాబ్ చేయి శాలరీ తెచ్చుకో ఇదే థాట్ ఉంటుంది. మనం మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఆబ్వియస్లీ. మా నాన్న అయితే ఇప్పుడు నేను బిజినెస్ పెడుతున్నానంటే మా నాన్న తిట్టిన తిట్లు ఎవరు తిట్టలేదు ప్రపంచంలో. నీకెందుకురా నువ్వు. ఆబ్వియస్లీ మన మిడిల్ క్లాస్ పేరెంట్స్ ఎలా ఉంటారంటే డోంట్ టేక్ రిస్క్ చేయకు. నేను ఇప్పటికీ మా నాన్న నన్ను మంత్లీ ఎక్స్పెండిచర్ మా నాన్నకి ప్రపంచంగా ఒకటి చూపిస్తాను అనుకుంటాను. ఎందుకంటే వాళ్ళు ఆ రిస్క్లు తీసుకోలేరు. ఫ్రాంక్గా చెప్పాలంటే
ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళకి మనం ఆ రిస్క్ తీసుకోలేరు. దీని మీద ఇంత ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నావా, అది మనకు అర్థమవుతుంది. ఇప్పుడు నేను ఒక హోర్డింగ్ పెట్టాలి, ఒక ఎక్స్ అమౌంట్ ఖర్చు అవుతుంది. అంత అమౌంటా, బుర్ర ఉందా లేదా, అంత ఎవడో ఎంతడా అంటారు. నాన్న అది పెట్టాలి, మార్కెటింగ్ మీద అంత ఇన్వెస్ట్ చెయ్యాలి. బుర్రతో కాదు, డబ్బులు ఏంటి, ఊరికి చెట్లు కాస్తున్నాయా అంటే ఈ మాటలు మనం అంటే ఏ పేరెంట్ ఒప్పుకోడు. సో మనం ఏంటంటే నాకైతే అంత ఈజీగా అయితే రాలేదు. ఫ్రాంక్లీ టు స్పీక్ ఏంటంటే మనం ఈజీ స్టెప్పింగ్ అయితే అవ్వలే. స్ట్రగుల్స్ కన్విన్సింగ్లకి చాలా టైం పట్టింది నాకు. అంటే ఎప్పుడు నాది 2010లో అయిన MBA 2024లో పెట్టాను. 14 years నుంచి మా నాన్న నేను ఫస్ట్ మా నాన్న కన్విన్స్ చేయడానికి నాకు 14 సంవత్సరాలు పట్టింది. 14 సంవత్సరాలు ఏదో చిన్న యుద్ధమే ఆడేసారు. చాలా పెద్ద యుద్ధం ఉంటుంది. మా ఫాదర్కి బయటికి కనిపించిన ఫాదర్ వేరు, లోపల నాకు మా ఫాదర్కి ఉన్న గొడవలు వేరు. బెల్ట్ గేమ్ ఆడతారు, బెల్ట్ గేమ్ ఉండదు. కాకపోతే ఆయన అడిగిన క్వశ్చన్ మన ఆన్సర్ చెప్పలేము. ఆయన చాలా స్కూట్గా క్వశ్చన్ వేస్తాడు, ఆ క్వశ్చన్ మన దగ్గర ఆన్సర్ ఉండదు, ఇంక పిండేస్తారు. సో మనం ఆయన కన్విన్స్ చేయాలి. ఫస్ట్ ఇంట్లో ఫాదర్ని కన్విన్స్ చేయాలి, తర్వాత నా వైఫ్ని కన్విన్స్ చేయాలి, ఫ్యామిలీని కన్విన్స్ చేయాలి. ఇది ఇన్ని దాటుకొని మళ్ళీ బిజినెస్లోకి వచ్చిన తర్వాత మనం సర్వైవల్ అవుతాం లేదని చాలా పెద్ద ప్రపంచం చూస్తుంటుంది బయటకు వచ్చి. ఈడేటి అన్ని రిస్క్లు ఏంటి, ప్రపంచానికి ఆన్సర్ చెప్పాలి. నాకు ఒక వెరీ క్లోజ్ రిలేటివ్ ఒక అబ్బాయి, అరే మనం బిజినెస్ చేస్తున్నప్పుడు మన లెవెల్ చూసుకొని చెయ్యాలరా, నీకు ఎందుకు ఇవన్నీ అన్నాడు. ఎవడైనా స్టార్టింగ్ స్టేజ్లో మనం పడుతుంటాం, స్టార్టింగ్ ఎవడైనా ఒకేసారి ఎవడు లెగడు కదా. అంటే అంటే మనం స్టార్టింగ్ పెద్ద రిస్క్ చేసాం. అంటే ఒక రిస్క్ని మనం పుష్ చేసే వాళ్ళకంటే లాగే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు. అంటే నాట్ లాగే వాళ్ళకంటే డిగ్రేడ్ చేసే వాళ్ళు ఉంటారు. ఆ డిగ్రేడింగ్ మనం ప్రూవ్ చేయాలి ప్రపంచానికి. మనం చాలామంది ఇంత పెట్టేసాడు వీడికి అసలు ఏంటి ధైర్యం అనేవాళ్ళు కొంతమంది బాధపడిన వాళ్ళు ఉంటారు. అంటే వెల్విషెస్ కొంచెం జాగ్రత్త అని చెప్పే వాళ్ళు ఉంటారు. ఆ వెల్విషెస్లో కూడా మన ఇది ఎక్కడ పడిపోతారా అని చూసేవాళ్ళు ఉంటారు. అంటే ఫ్రాంక్లో చెప్పాలంటే ఇది చాలా రిస్క్ చేస్తాం. రిస్క్ అంటే నా లైఫ్లో తీసుకున్న రిస్క్ చాలా పెద్ద రిస్క్. ఇది ఎంతోమంది వెయిట్ చేస్తూ ఉన్నారు, ఏంటి ఇది ఏ స్టెప్ వేయడండి. ఎవరికి చెప్పలేని ఆన్సర్లు, ఎవరికి నిద్రలు పట్టవు. ఫ్రాంక్గా మంత్ మెయింటెనెన్స్లు చూసుకుంటే మనకు నిద్రలు పట్టవు. ఈఎంఐలు కట్టాలి బ్యాంకులకి. స్ట్రగుల్స్ అయితే ఉంటాయి. స్ట్రగుల్స్ ఎవరికి లేవంటే ఎవరు నమ్మరు. బిజినెస్ పెట్టిన స్టార్టింగ్ 6 months 1 year అయితే నరకం చూసేస్తారు. అందులో నేను నరకాలు చూస్తున్నాం. అయితే ఇవన్నీ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ లైఫ్. మనం అన్నిటికీ నేనైతే రెడీ అయిపోయి దిగాను. ఏబి అనేది బ్రాండ్గా నుంచోబెట్టాలన్న కాన్సెప్ట్లో దిగాను. లెట్స్ ప్రే టు ద గాడ్ వెదర్ హీల్ గివ్ సక్సెస్ ఆర్ నాట్. దీని మీద ఉంటుంది, మన చేతిలో లేదు. మన చేతిలో ఉన్నది ఏంటంటే ప్రయత్నం, కష్టం ఒకటే. ట్రై చేద్దాం, సిన్సియర్గా ఎఫెక్ట్ చేద్దాం. సిన్సియర్గా ట్రై చేశాను, చాలా సిన్సియర్గా ట్రై చేశాను. మరి రిజల్ట్ అనేది వెయిటింగ్లో ఉందంతే. ఎవరికి అంత స్టార్టింగ్ స్టేజ్లో కూడా ఇద్దలేగా, స్టార్టింగ్ స్టేజ్ రాదు. చాలా సిన్సియర్గా ట్రై చేశాను ఈ విషయంలో మాత్రం. ఎంత సిన్సియర్ అంటే మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళిపోయి ఉండే, 9 to 4 ఆఫీసు, 5:30కి వచ్చేస్తాను ఇక్కడికి. కంటిన్యూస్ వర్క్ చేస్తూనే ఉంటారు. అది అయిన వెంటనే ఇక్కడికి మళ్ళీ ఇప్పటికి టిల్ టుడే. నేను August 11th ఓపెన్ చేశాను. August 11th నేను మార్నింగ్ 9 to 4 అక్కడ ఆఫీస్లో ఉంటాను. ఆఫీస్ అయిపోయిందంటే 5:30కి ఇక్కడికి వచ్చేస్తాను. 5:15 5:20కి ఇక్కడ ఉంటాను. మళ్ళీ నైట్ క్లోజింగ్ వరకు ఇక్కడ ఉంటాను. సండేస్ ప్రపంచం ఏమైపోయినా నాకు అనవసరం, సండే మాత్రం ఇక్కడే ఉంటాను. మార్నింగ్ 10 గంటలకు ఓపెన్ చేస్తా, రాత్రి 10 గంటల వరకు ఇక్కడే ఉంటాను. ఇంకా అసలు ఎక్కడికి వెళ్ళను, ఎక్కడికి అసలు. నేను లిటరల్లీ భోజనం కూడా నాకు ఇక్కడ నా వైఫ్ పట్టుకొచ్చేస్తాను. ఎక్కడికి వెళ్ళను. హాలిడేస్ వర్క్ ప్లేస్లో హాలిడే వచ్చిందా ఇక్కడే ఉంటాను. నేను 2 ప్లేస్లు, అయితే వర్క్లో ఉంటాను లేకపోతే ఇక్కడ ఉంటాను. చెప్తే నంబర్ మీరు. మా మమ్మీ డాడీ వాళ్ళ దగ్గర కూడా నేను వెళ్ళడం మానేశాను. వాళ్ళే అర్థం చేసుకుని వాళ్ళే వచ్చేస్తున్నాను నా దగ్గరికి. ఇంతకుముందు ఏంటంటే వీక్లీ ట్వైస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చునే ఉండే, జస్ట్ టైం ఎలాగొన్నారు ఏంటి అనేది. అది కూడా లేదు. కంప్లీట్ నా 365 రోజులు అయితే మిమ్స్లో ఉంటాను లేకపోతే ఇక్కడ ఉంటాను, అంతే. 2 ప్లేస్, ఇంకా ఎక్కడికి వెళ్ళను. బట్ ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు కొన్నిసార్లు ఉంటుంది ఈ స్టేజ్లో, అరే ఎందుకు మనం చేస్తున్నాం, ఆగిపోతే బెస్ట్ కదా, బ్యాక్ స్టెప్ వేస్తే బెస్ట్ కదా థాట్ వస్తుంది. అసలు 1 కాదు 2 కాదు. ఫస్ట్ నేను ఆన్ పేపర్ మీద పెట్టుకున్నప్పుడు, దీనికి అడ్వాన్స్ ఇచ్చేటప్పుడు ఒక ఫిగర్ వచ్చింది. అంటే ఒక ఎక్స్ ఫిగర్తో స్టార్ట్ అవుదాం అనుకున్నాను. ఇంట్లో ఫాదర్ని కన్విన్స్ చేసి నా వైఫ్ని, ఎందుకంటే ఫాదర్ని కన్విన్స్ చేద్దామంటే
కొడుకు మీద నమ్మకం ఏదో చేసేస్తారని. కానీ ఇంట్లో వైఫ్ని కన్విన్స్ చేయాలి, అది చాలా పెద్ద టాస్క్ అది. ఎందుకంటే తన లైఫ్ కూడా రిస్క్ పెడుతుంది కదా, తన లైఫ్ రిస్క్ పెడుతుంది, తనని కన్విన్స్ చేయాలి. తను కన్విన్స్ చేసినప్పుడు ఒక ఎక్స్ ఫిగర్కి ఇది మన దగ్గర స్టోరేజ్, ఇది మన ఫ్యామిలీ స్టోరేజ్లు ఇది అన్నీ ఒక ఫిగర్ రాసుకొని ఫ్యామిలీ అంతా కూర్చొని బ్రదర్స్, నా తమ్ముడు, డాడీ, నా వైఫ్ అందరూ కూర్చొని ఒక బ్లూ ప్రింట్ రాసుకున్నాం. మన స్టోరీ ఇది, దీని దాటి మనం చేయకూడదు అనుకున్నప్పుడు అందరూ కూడా ఓకే విల్ డూ ద రిస్క్ అన్నారు. డన్ అని చెప్పి దిగి ముందు ప్లేస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి, అంటే నేను నమ్మిన దాని సూత్రం ఏంటంటే ఏ బిజినెస్ చేసినా ప్లేస్ అనేది మ్యాండేటరీ, జనాలకి అప్రోచ్ మ్యాండేటరీ. అవి రెండు చూసుకున్నాను. ఇది బాగుంది ప్లేస్, అప్కమింగ్ ప్లేస్, ఇది నెక్స్ట్ జనరేషన్, ఇది నెక్స్ట్ కమింగ్ ఫ్యూచర్ ఇందులో కనిపించింది నాకు. మధురవాడ మిదిలాపూర్ కాలనీ ఈజ్ ద నెక్స్ట్ ఫ్యూచర్. ఒక ఆర్టికల్ ఎక్కడ చదివాను, ఈజ్ మిదిలాపూర్ వుడా కాలనీ విల్ బి ద నెక్స్ట్ జూబ్లీ హిల్స్ ఏదో పెట్టాడు, ఒక ఆర్టికల్ చదివాను. ఓకే సరే రిసీవ్ చేద్దాం. ఐటీ దగ్గరలో ఉంది, చంద్రబాబు నాయుడు వచ్చాడు, ఐటీ భూమి తెస్తారు. సో ఈ ప్లేస్ అనేది ఐడియల్. అంటే ఇక్కడ ప్రాపర్ గేమింగ్ జోన్ లేదు. నేను తీసుకున్నా ఏంటంటే ఫస్ట్ ప్లేస్ చూశాను, నెక్స్ట్ కాంపిటేటర్స్ చూసుకున్నాను. కాంపిటేటర్స్ దగ్గరికి వచ్చేటప్పటికి కాంపిటేటర్ ఉన్నారు, లేరని నన్ను, బట్ ఐ వాంట్ పెద్ద స్కేల్లో కాంపిటేటర్ లేడు, ఒక చిన్న స్కేల్ ఉంది అక్కడ. ఐ వాంట్ షో ఇట్ బిగ్ అని చెప్పి ఆ కాంపిటేటర్ తీసుకున్నాను. కాంపిటేటర్ మనకి రెండు పెట్టగానే ఎవరు బెస్ట్ అని పెట్టగానే జనాలు బెస్ట్కి వెళ్తారు కదా, అది నేను తేవాలి ఇక్కడ. అవి తెచ్చిన దాంట్లో స్ట్రగుల్స్ ఎక్కువైపోయాయి. ఓకే స్ట్రగుల్స్ అంటే ఇంకా మరి ఫస్ట్ ఆఫ్ ఫిగర్ అనుకుని దిగుతాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ సాఫ్ట్ ప్లే ఏరియాకి ఒక ఎక్స్ ఫిగర్ అనుకుంటాం. ఎక్స్ ఫిగర్ దగ్గరికి వెళ్ళేప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తాం మనం, ఈ ప్లేస్ మనది అయిన తర్వాత, ఈ ప్లేస్ మన అడ్వాన్స్లు, రెంటల్ అడ్వాన్సెస్ అన్నీ పే చేసిన తర్వాత, ప్రాపర్గా జిఎస్టీస్ అన్నీ అప్లై చేసిన తర్వాత, అన్ని పర్మిషన్స్ వచ్చిన తర్వాత మనం ఏం చేస్తాం, వెండర్స్ దగ్గరికి వెళ్తాం. వెండర్ దగ్గరికి వెళ్ళిన వెంటనే క్వాలిటీ దగ్గర చూడాలి ఫస్ట్. నేను ఫస్ట్ బిజినెస్ పెట్టిన ఫ్యామిలీ అందరూ కూర్చొని రాసుకుంది ఏంటంటే, ఒక పర్సన్ ఒక బేబీ లోపలికి వచ్చిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కూడా వాడు దెబ్బ తగిలి బయటికి వెళ్ళకూడదు. ఎందుకంటే వాళ్ళ సేఫ్టీ అనేది మ్యాండేటరీ. వాడికి చిన్న దెబ్బ కూడా, అంటే జోన్లోకి వచ్చారు, ఇక్కడ ప్రాపర్ ఎక్విప్మెంట్ లేకపోవడం వల్ల దెబ్బలు తగిలాయి అనే మాట రాకూడదు. ఆ మాట రాకూడదు అంటే ఫస్ట్ సక్సెస్ నాకు వచ్చిందని ఫీల్ అయ్యాను. అక్కడికి వచ్చేటప్పటికి ఏమైందంటే క్వాలిటీ ఆఫ్ ద ప్రోడక్ట్. ఈ క్వాలిటీ ఆఫ్ ద ప్రోడక్ట్ వచ్చేటప్పటికి ఏమవుతుందంటే వెండర్స్ దగ్గరికి వెళ్తాం. మనకు తెలిసిందే కదా, ఇండియాలో ఫస్ట్ ఆఫ్ ఆల్ గేమింగ్ జోన్లు ఇవి అనగానే ఫస్ట్ ప్రపంచం ఎవరికైనా సరే కళ్ళు మూసుకుంటే చైనా గుర్తొస్తుంది. చైనా వెండర్స్తో మాట్లాడాను, చాలామందితో మాట్లాడాను. కొంతమంది ఇక్కడ కలుస్తున్నారంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కలిశాను. వాళ్ళ వెండర్స్ ఎక్కడ ఉన్నారంటే నాకు క్వాలిటీ నచ్చలే. తర్వాత ఒక ఫ్రెండ్ సలహా ప్రకారంగా ఇండియన్ వెండర్స్ ట్రై చేయన్నారు. ఇండియన్ వెండర్స్ దగ్గరికి వెళ్ళాను. ఇండియన్ వెండర్స్లో కూడా మనకి ఢిల్లీలో ఉన్నారు, గోర్గాన్లో ఉన్నారు, గుజరాత్లో ఉన్నారు, చెన్నైలో ఉన్నారు, కేరళ వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరి దగ్గరికి వెళ్ళా. అందరి దగ్గరికి వాళ్ళ ఫ్యాక్టరీస్కి పర్సనల్గా నేను వెళ్ళి విజిట్ చేశాను. వాడి క్వాలిటీ చూసుకున్నాను. అప్పుడే నాకు ఒక డ్రాబ్యాక్ వచ్చింది. ఇంట్లో వాళ్ళు నీ స్టార్టింగ్ ఎక్స్పెన్సెస్లో నువ్వు బోల్ తగలేటేస్తున్నావు, ఇంకా నీకు ఇంకేమొస్తుంది, నువ్వు ఇక బిజినెస్ పెట్టకముందే నువ్వు మన అనుకున్న ఫిగర్లో ఆల్రెడీ 2 lakhs బయట లాగేసావు. నువ్వు ఇలాగైతే కష్టం కదా, నువ్వు ట్రావెలింగ్కి డబ్బులు ఖర్చు పెడుతున్నాను. ఖర్చు పెట్టాలి కదా. ఇప్పుడు రీసెర్చ్కి వెళ్ళినప్పుడు మనం రీసెర్చ్ డబ్బులు మనం చెయ్యాలి కదా. ప్రతి వెండర్ దగ్గరికి వెళ్ళి ప్రతి వెండర్ దగ్గర ఒక పాయింట్ ఉంటుంది. వాళ్ళు టాప్ 1లోకి వెళ్ళారంటే వాళ్ళు ఒక పాయింట్ ఉంటుంది. ఒక దగ్గర వాళ్ళు టాపు, ఒక దగ్గర వీళ్ళు టాపు, ఒక దగ్గర వాళ్ళు టాపు. అలా అందరినీ రాసుకొని అసెంబుల్ చేసుకొని, ఈ మొక్క ఒకళ్ళ దగ్గర, ఆ మొక్క ఒకళ్ళ దగ్గర, వేరే వాళ్ళ ఒక మొక్క, అన్నీ తెచ్చుకొని అన్నీ అసెంబుల్ చేసి ఒక డిజైన్ చేసుకొచ్చాం. రీసెర్చ్ చేశారు, ఒక బిజినెస్ పెట్టా అంటే చెయ్యాలి కదా. ఇప్పుడు అన్నీ చేసాం. సపోజ్ ఈ స్పాంజ్ ఉంది,
స్పాంజెస్లో చిన్న స్పాంజెస్ ఉంటాయి. చిన్న స్పాంజ్కి పెద్ద స్పాంజ్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇదే ప్లేస్లో ఇది 2x2 అనుకుంటాం మోస్ట్లీ, ఐఎమ్ నాట్ రాంగ్, 1x1 సమ్ అది. అందులో చిన్నవి ఉంటాయి. ఇప్పుడు ఈ ఒక్క స్పాంజ్ ఉంది కదా, అవి 3 పీసులు చేస్తారు. వాళ్ళకి ఏంటంటే ఆ కాస్టింగ్ తగ్గిపోవాలని చెప్పి తక్కువ ఆర్డర్ ఇచ్చుకొని తక్కువకి అయిపోద్ది కదా, అది చేసేస్తారు. అది చేయడం వల్ల మనకి ఏమవుతుంది, ఒక పిల్ల ఇది ఎక్కి జంప్ అయ్యడానికి ఆడి పడిన వెంటనే ఆ స్పాంజ్ చిన్న స్పాంజ్ ఎంత కాస్తుంది మనకి, పెద్ద స్పాంజ్ అయితే వాడు పైనుంచి పడినా అది సపోర్ట్ కాయాలి. అది మనం చెయ్యాలి మ్యాండేటరీగా. ట్రాంపోలిన్ అనగానే మనకి చాలా మంది ఏమంటారు, అమ్మో ట్రాంపోలిన్ మ్యాట్ ఎక్కితే అమ్మో బాబోయ్ చాలా భయం, చాలా అంటారు. నేను ఆల్మోస్ట్ ఇది 8th మంత్ ట్రాంపోలిన్లో ఇంచుమించు ఒక 1000 మంది పిల్లలు ఆడుంటారు. నేను ధైర్యంగా చెప్తున్నా అది 120 kgs కాసేస్తుంది ట్రాంపోలిన్ పర్ మ్యాట్. కింద స్ట్రాంగ్ ఇచ్చాను, అందులో కూడా స్పాంజులు ఉన్నాయి. ఎగిరి పడినా ఒక్క దెబ్బ తగలకూడదు. నువ్వు ఎగిరి పడినా నీ చిన్న దెబ్బ తగలదు. చిన్నప్పుడు మనం జారుబల్ ఎక్కి టప్పని దూకేసేవాళ్ళం. అక్కడ ఏం ఉండదు. పార్క్ వెళ్తే ఉడా పార్కులు ఎక్కడో జారుబల్లు ఉంటాయి. అలా కాకుండా ఇక్కడ మంచి ప్రాపర్గా మనం ఎక్కినా ఏమి డ్యామేజ్ అవ్వకూడదు అనే స్ట్రాంగ్ మెటీరియల్ కావాలి. అంటే ఇది ఈరోజు పెట్టేసి రేపు క్లోజ్ చేసేదన్న ఇప్పుడు కాదు కదా, లాంగ్ టర్మ్ ఆలోచించినప్పుడు మన మెటీరియల్స్ కూడా స్ట్రాంగ్గా ఉండాలి. అలాగా జారుబల్లో కూడా డిఫరెంట్ ఏదో చూపించాలి. ఎల్ఈడి స్క్రీన్ పెట్టామనుకో, ఆ స్క్రీన్ వల్ల అది వేడి రావడమే వస్తుంది. అంటే జస్ట్ చిన్న ఎల్ఈడి స్ట్రైప్స్ పెట్టామనుకో దానివల్ల ఏమి ఉండదు. అదొక రీసెర్చ్కి వెళ్ళాను మళ్ళీ. అలాగే ప్రతి ఇంటీరియర్ పార్ట్, బాల్స్, తర్వాత బాల్ షవర్ రావాలి, అది అయిపోతే ట్రాంపోలిన్, తర్వాత పిల్లలు ఆడుకోవడానికి ఇంకేం పడితే బెటర్, అవన్నీ పెట్టుకొని మనం ఏది బెటర్ అనిపిస్తే అదే చేస్తున్నాం. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే పిల్లలు ఏది హ్యాపీ ఫీల్ అవుతారు, పిల్లలు ఏది బాగుంటారు, పిల్లలు ఆడుకుంటే ఏది అట్రాక్ట్ అవుతారో ఎత్తుక్కొని అవి పెట్టేయడం. సో అంటే ప్రతి దానికి చాలా పర్టికులర్ ఇంచ్ పాయింట్ అంటే క్వాలిటీతో పాటు క్వాంటిటీ కూడా రెండు మ్యాండేటరీగా చూశాను. అంటే బిజినెస్ పెట్టాలనుకున్న వాడికి, అంటే నేను చూసిన వాళ్ళు నా ఫ్రెండ్స్ అంటే యాక్చువల్గా నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఏమంటే ఇంతెళ్ళకు అన్నారు. ఇంతెళ్ళకు రైటే, అయితే ఎండ్ ఆఫ్ ది డే మనం ఈరోజు చెప్తున్నాను కదా, ఏదో ఈరోజు స్టార్ట్ చేశాను, ఒక 6 నెలలు చూస్తాను, సంవత్సరం చూసి క్లోజ్ చేసేస్తాను అనుకున్న వాడికి అయితే ఫర్ టెంపరీ అయితే అది ఓకే. అది ఏదో ఫ్లోలో ఇన్వెస్ట్మెంట్ చేయాలి. నేను ఏంటంటే చూద్దాం, ఏబి అని పెట్టామంటే మన దాన్ని ఆ ఫ్లాగ్ దించకూడదు. ఆ ఫ్లాగ్ ఎప్పుడు ఎగురుతూ ఉండాలి. అంటే అట్లీస్ట్ నేను బతుకున్నంత వరకు ఫ్లాగ్ ఎగరాలి. సో ఆ ఏబీ ఫ్లాగ్ని డౌన్ చేయకుండా ఉండాలంటే ఏదో మనం ప్రాపర్గా ఫిక్స్ చేయాలి. అది తీసుకున్నాను, అది ఎందుకో పర్సనల్గా తీసుకున్నాను. నేను ఇది పర్సనల్గా అంటే ఇంక ఇది ఫ్రాంక్గా చెప్పాలంటే ఏబీ ఈజ్ మై సెకండ్ చైల్డ్. అది లోపలికి ఎక్కడో ఇంటీరియర్కి ఫస్ట్ నాకు కొడుకుంటే ఏబీ అనేది ఎక్కడో ఎమోషనల్ బాండ్ డెవలప్ అయిపోయింది బాగా. అంటే నా వైఫ్కి 9 months ఒక బాబుని అవుతారు కదా, ఇది నాకు ఇంకా ఎక్కువ టైం పట్టింది. నాకు ఇది విత్తనం వచ్చి ఆ విత్తనాన్ని డెవలప్ చేసుకొని, నా ఎన్నో రాత్రులు డెవలప్ చేసుకొని, నా ఓన్గా నేను రాసుకొని, ఎక్కడ గూగుల్లో ఎక్కడెక్కడ వెండర్లు ఎత్తుక్కొని, దానికి ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే ఎక్కడో మనకి సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలంటే మీకు ఒక ఐటమ్స్ వచ్చాయి, ఐటెంలు వచ్చేసి ఫిక్సేషన్ కూడా జరిగిపోయింది. అంటే ఎవరు రారు కదా, నేను వచ్చి చూసుకున్నప్పుడు నాకు నచ్చలే. చెప్తే నెంబరు అది ఆల్మోస్ట్ 3 lakhs ఎక్విప్మెంట్. అది స్క్రాప్ పంపించాను. సార్ నాకు డబ్బులు రావు సార్, దీనికి ఇవ్వను అన్నాడు. కొన్ని ఐటమ్స్ ఆయన వెనకాతలు ఉంటాయి, మీరు గమనిస్తే కొన్ని ఐటమ్స్ దీని వెనకాతలు ఉంటాయి. అవన్నీ ఫిక్స్ చేసి మళ్ళీ తీయించాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఆడియన్ నేనే. ఆ గ్లాస్ డోర్ లోపలికి వచ్చిన తర్వాత ఫస్ట్ ఆడియన్ నేను. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సాటిస్ఫై అవ్వాలి. నేను ఒక ప్రపంచంలో నేను నాకు నచ్చితేనే పక్కోడు చూపించాలి. నేనే కాంప్రమైజ్ అయిపోయాను అనుకో, నీకు ఆబ్వియస్లీ నువ్వేమంటావు, పర్లేదన్న మాటకి చాలా బాగుంది అన్న మాటకి చాలా తేడా ఉంటుంది. అది గేమ్స్ వచ్చాయి. ఫస్ట్ మన స్టార్టింగ్లో కొన్ని గేములు తెచ్చాను, అవి సంహౌ వర్కౌట్ అవ్వలే. ఫస్ట్ 2-3 months నేను చూశాను, అందరూ వచ్చి చాలా బాగున్నాయి అంటున్నారు. అయితే నేను డైలీ చూసిన వాడికినా జనరల్ ఆడియన్స్ నువ్వు వచ్చావు, మనం ఎప్పుడో కలిసాం, తర్వాత వచ్చి కలిసి అని చాలా బాగుందని అంటారు. చాలా బాగుందని అన్ని దానికి ఇక లైవ్లో నేను చూసిన ప్రాబ్లమ్స్కి, కస్టమర్ ఫేస్ అయ్యే ప్రాబ్లమ్స్కి నేను చూస్తాను, నాకు అర్థమైపోతుంది బాగాలేదని. మళ్ళీ ఆ గేమ్స్ రిటర్న్ ఇచ్చి మళ్ళీ కొత్త గేమ్ తెచ్చాను. అంటే ఎప్పుడూ కూడా మనం ఎప్పటికప్పుడు రీస్టార్ట్ అవుతూ ఉండాలి. అది ప్లస్ అవ్వచ్చు, మైనస్ అవ్వచ్చు. నాకు
అక్కడ ఒక నిమిషంలో నిన్ను గ్రాఫ్ డౌన్ అవ్వచ్చు, నాకు ఫైనాన్షియల్గా గ్రాఫ్ డౌన్ అవ్వచ్చు. ఆ రిస్క్ నేను తీసేసుకుంటున్నాను, వెంటనే తీసుకుంటాను. ఎగ్జాంపుల్ చెప్తా. ఒక విఆర్ తెచ్చా స్టార్టింగ్లో, స్టాండింగ్ విఆర్ అని. స్టాండింగ్ విఆర్ వెరీ గుడ్. నేను ఫస్ట్ ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు విఆర్ చాలా బాగుంది. అక్కడ లైవ్లో నేను ఈ గేమ్లో అన్ని గేమ్లో నేను లైవ్లో అక్కడ ఆడి నాకు నచ్చి తెచ్చా. ఆ విఆర్ తెచ్చాను. 100లో 75 నెంబర్స్ బాగుంది అన్నారు. ఒక 25 వచ్చేటప్పటికి పర్లేదు ఆ గంగం వెళ్ళిపోతున్నారు. ఏహే వద్దు, ఆ 25 నాకు 75 ముఖ్యం కాదు, 75 ఆల్రెడీ పాస్ చేస్తారు. నన్ను ఈ 25 నెంబర్స్ని ఎలా ఈడేం చేస్తారు, 25 మంది స్టాండింగ్ అంటే పెద్దగా లేదురా అంటాడు. ఆబ్వియస్లీ ఇంకో కస్టమర్ ఏమంటాడు, పెద్దగా లేదురా అని మాట అంటారు తప్ప ఈ నెక్స్ట్ ఐటెం విండో అది రాకూడదంటే ఏం చేయాలి, నేను ఐటెం మార్చేయాలి. అది మార్చి ఇది తెచ్చాను ఎగ్ విఆర్. అది ఆల్మోస్ట్ 2 lakhs ఎంతో స్టాండింగ్ విఆర్. ఇది 5.5 lakhs ఇంక్లూడింగ్ డెలివరీ అన్నీ కలుపుకొని చేశాను. రిస్క్ అందరూ తిట్లే. మా ఇంట్లో మా ఆవిడ తిట్టిన తిట్లు ఇంకైతే ఎందుకు అనిపిస్తుంది. మన నాన్న అయితే చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా ఆయన వర్షం ఈక్వల్ టు కోట శ్రీనివాసరావు ఉంటుంది. ఆయన వర్షం సపరేట్గా ఉంటుంది. ఆయన తిడతాడు. అంటే ఆ తండ్రి భయం తండ్రిదే. అంటే ఏమైపోతుంది, ఇటు పిచ్చోళ్ళ బిహేవ్ చేస్తున్నాడు. అదేంటంటే నేను లాంగ్ టర్మ్ ఆలోచిస్తున్నాను. అందరూ ఉంచి పర్లేదు, 100 మందిలో 70 మంది పాస్ అయ్యారు అంటే ఆ 70 మందిలో 20 మంది నుంచి నాకు వచ్చే, అంటే 20 మంది కూడా పర్లేదంటే ఓకే. బయటికి వెళ్ళి ఏం లేదురా ఇక్కడ వేస్ట్ అనడం అనుకో, మౌత్ టాక్ మళ్ళీ సపరేట్ అయిపోకూడదు. ఒక కస్టమర్ ఇది మౌత్ మీద రన్ అవుతుంది. ప్రపంచం మౌత్ మీద రన్ అయ్యేదానికి వాడు బాగుందిరా అంటేనే వస్తారు లోపలికి. లేదురా మామూలుగానే ఉంది అన్నారంటే ఎవరు రాడు. అది తెచ్చుకోకూడదు. దానికి ట్రై చేస్తున్నాను. టిల్ టుడే నాకు ఎవరైనా వచ్చి కస్టమర్ వచ్చి సార్ ఇది మార్చమంటే వితిన్ మంత్లో మార్చేస్తాను, గ్యారంటీ మార్చేస్తాను. నాకు అట్ ద ఎండ్ ఆఫ్ ది డే నాకు ఇది కస్టమర్ సాటిస్ఫై బయటకు వెళ్ళిపోవాలి. కస్టమర్ సాటిస్ఫాక్షన్ అయితే అది నాకు లాంగ్ టర్మ్ ఉపయోగపడుతుంది. నన్ను ఈరోజు స్ట్రగుల్స్లో ఉంటాను, రైట్. ఈరోజు చాలా స్ట్రగుల్ అయిపోతాం. 3 లక్షల రూపాయలు 2 లక్షలు తేవాలంటే మెంటల్ వచ్చేస్తుంది. ఆ టెన్షన్ ఫ్రెండ్స్ అడిగితే ఫ్రెండ్స్ ఇస్తారు, మళ్ళీ ఇది ఇవ్వగలరా లేదా అనే స్టేజ్లో కూడా ఆలోచిస్తారు. ఎందుకంటే కొత్త బిజినెస్ చాలా హై ఇన్వెస్ట్మెంట్ పెట్టాడు. ఫ్రెండ్ అరే 1 లక్ష రూపాయలు అడ్జస్ట్ చేయరా అంటే మళ్ళీ ఎప్పుడు అడగను ఫ్రెండ్స్, మళ్ళీ ఎప్పుడు ఇస్తావురా ఇస్తామంటే మనం ఇస్తాను. స్ట్రగుల్ కొంతమంది ఫ్రెండ్స్ అయితే నాకు లిటరల్లీ చెప్తున్నా. ఫ్రెండ్ ఒక అమెరికాలో ఒక ఫ్రెండ్ ఉన్నారు, నాకు అర్జెంట్గా ఒక 5 లక్షలు కావాలి, చాలా స్ట్రగుల్స్లో ఉన్నాను అంటే ఇన్వెస్ట్మెంట్ అనుకుందానికి ఎక్కువ అయిపోయిందంటే వితిన్ బ్యాక్ స్టెప్ వేయకుండా 5 పంపించారు. ఇమీడియట్గా నెక్స్ట్ డేకి వెళ్ళి 5 నా అకౌంట్లోకి వచ్చింది. అలా వాళ్ళు ఉన్నారు. ఇంకో ఫ్రెండ్ ఆస్ట్రేలియాలో ఉంటాడు, నాకు డిగ్రీ ఫ్రెండ్, వెరీ క్లోజ్ ఫ్రెండ్. ఆడో నాకు అరే మాయా స్ట్రగుల్లో ఉన్నాను రా బావా కొంచెం కావాలరా అంటే ఇచ్చాడు అమౌంట్. ఆడు ఈరోజు వరకు అడగలేదు అన్నాడు. నన్ను రూపాయి అడగలేదు, మరి ఎప్పుడు ఇస్తావు అడగలేదు. కానీ కొంతమంది ఉంటారు, రూపాయి ఇచ్చేవానికి ఈరోజు నాకు ఎప్పుడు ఇస్తావు, నువ్వు ఇవ్వగలవా లేదా. నమ్మకం కూడా మ్యాండేటరీ కదా. అంత ఎట్టుకున్నాడు నేను రూపాయి 2 రూపాయల కోసం కూడా ఆలోచిస్తావా, అది ఉంటాయి. ఆ స్ట్రగుల్స్ మనం ఫేస్ అవుతాం. కానీ ఏంటంటే ఆ మాటలు విన్నప్పుడు మనకి ఏమేస్తుంటే ఈ టైంలో నా కస్టమర్ ఇంపార్టెంట్, ఈ మాటలు ముఖ్యం. ఈ 2 వేలు పెట్టుకుంటాను. నాకు అట్ ది ఎండ్ ఆఫ్ ది డే కస్టమర్ ముఖ్యం. నాకు ఆడే వాకిన్. ఈడనేవాడు ఎప్పటికైనా వస్తాడు పోతాడు, ఏం కాదు. ఇంక మనం ఈరోజు స్ట్రగుల్స్లో ఉన్నాను కాబట్టి ఆ మాట విన్నాను. స్ట్రగుల్స్ లేకపోతే ఆ మాట పడను కదా నేను. ఆ మాట పడకూడదంటే ఇది ఇంపార్టెంట్ నాకు. కస్టమర్ అనేవాడు చాలా ఇంపార్టెంట్. కస్టమర్ అనేవాడిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. నేను ఇల్లు కదా చెప్తా. కస్టమర్ వచ్చారు కేకలేస్తున్నాడా, ఓకే సార్ థ్యాంక్ యూ సార్. నేను 2008 to 10 MBA అయిపోయిన వెంటనే రిలయన్స్లో జాయిన్ అయ్యా. క్యాంపస్లో వచ్చింది రిలయన్స్ ఫ్రెష్ అనేది కొత్తగా స్థాపించిన దానికి మమ్మల్ని తీసుకున్నారు. రిలయన్స్ ఫ్రెష్లో నేను గాజువాక్ స్టోర్కి పనిచేశాను, ఏఎస్ఎంగా పనిచేశాను. గాజువాక్ స్టోర్లో ఆల్మోస్ట్ నేను 2 years పనిచేశాను. పనిచేసిన దాంట్లో నా కస్టమర్స్ నాకు మెజారిటీ నేర్పించింది నాకు రిలయన్స్. కస్టమర్స్తో ఎలా మాట్లాడాలి, ఎవరిని ఎంతవరకు మనం కరెక్ట్గా హ్యాండిల్ చేయాలి, కస్టమర్ని వాకిన్స్ ఎలా తెప్పించుకోవాలి, ఇది కంప్లీట్గా రిటైల్ ఫీల్డ్. అంటే ఆ సెక్టర్ వేరు, ఈ సెక్టర్ వేరు. ఈ సెక్టర్లో ఇది అవనియండి, మన సినిమా హాల్స్ అవనియండి, మా మాల్స్ ఏదైనా సరే సర్వీస్ సెక్టర్స్ అయ్యి. కాకపోతే ఆ సర్వీస్ సెక్టర్లో ఇది ఎంటర్టైన్మెంట్ జోన్. ఈ ఎంటర్టైన్మెంట్ జోన్లో ఏం చేస్తే మనం సర్వైవ్ అవుతాం, ఏం చేస్తే సర్వైవల్ అవుతాం అనే పాయింట్లోనే ఆలోచిస్తుంది
ఈ రోజు వరకు నేను నెక్స్ట్ నేను రేపు కనిపిస్తుంది అనుకో, సపోజ్ నాకు రేపు ఒక 2 lakhs మిగిలింది అనుకో, ఈ 2 lakhs ఏ గేమ్లు తెద్దామని చూస్తాను. అప్పులు తీరుద్దామని ఫస్ట్ నుంచి ఆలోచించాను నేను. నా ఈఎంఐలు ఉన్నాయి, అనే థాట్ లోనే ఫస్ట్ ఉంటారు. నాకు ఈఎంఐలు ఆల్మోస్ట్ నేను ఎవ్రీ మంత్ నేను బ్యాంక్కి నేను 2 lakhs కడతాను. అవి పట్టించుకోను. ఆ 2 lakhs ఉన్నాయనుకో చిన్న అప్పు తీరుతుంది కదా, అది మన జనరల్గా ఆలోచిస్తారు. నేను 5-7 సంవత్సరాలు కట్టాలి, ఇది ఎక్కడికి వెళ్దు అది ఎక్కడికి వెళ్ళదు, మనతో ట్రావెల్ అవ్వాల్సిందే ఈఎంఐలు. కానీ 2 lakhs వస్తే ఒక గేమ్, మంచి గేమ్ వచ్చింది అనుకో, మంచి గేమ్ నుంచి ఎంత రెవెన్యూ జనరేట్ అవుతుంది. అంటే ఎట్ ది ఎండ్ ఆఫ్ ది గేమ్స్ ఏం బాగున్నాయి, చిన్నపిల్లలు ఏది ఆడతారు. నేను నా కొడుకుని తీసుకుని ఒక దగ్గరికి వెళ్ళా, సపోజ్ ఇదే ఏబీ ఫన్ క్యాజిల్ నాది కాదు, నా కొడుకుని తీసుకుని ఒక ఏబీ ఫన్ క్యాజిల్లోకి వచ్చాను. నా కొడుకు లోపలికి వెళ్ళి పిచ్చి పిచ్చిలో ఆడుకుంటూ ఉంటాడు. నేనేం చెయ్యాలి? టైంపాస్ ఏదో చెయ్యాలి కదా. ఆ వచ్చిన 1 hour 2 hours నేను టైంపాస్ చేయాలి, జస్ట్ టైంపాస్. లేదంటే వాళ్ళకి బోర్ కొట్టేస్తుంది కదా. ఆ పేరెంట్ నేను చెయ్యాలి, ఆ పేరెంట్కి ఏ గేమ్ పెడితే బెటర్. వైల్స్ టు పిల్లలతో పాటు పేరెంట్స్ కూడా ఒకేసారి. పేరెంట్స్ అంటే ఒక ఫ్యామిలీ, నాది ప్యూర్ ఫ్యామిలీకి ఒక ఫ్యామిలీ లోపలికి వస్తుంది. ఒక సండే నేను నా వైఫ్ నా కొడుకు బయటికి వెళ్ళాం, ఏబీకి వచ్చాం. నా కొడుకుని ఆడిస్తున్నాం, ఆటలో మునిగిపోయాడు, మమ్మల్ని పట్టించుకోడు, ట్రాంపుల్ నెక్కి ఆ ప్రపంచం ఆడదైపోద్ది. మీ ఇద్దరు ఏం చేయాలి? ఏదో గేమ్ ఆడుకోవాలి, ఫుడ్ ఒకటి తినాలి, లేకపోతే ఇద్దరు కూర్చొని అసుకేసుకోవాలి, టైంపాస్ చేయాలి. టైంపాస్ చేయడానికి కొంచెం అంబియన్స్ కావాలి. అందుకే ఈ ప్లేస్ పెట్టుకున్నాం. ఇద్దరు అలా కూర్చొని ఏదో నేచర్ని చూసుకుంటూ మాట్లాడాలి అనే కాన్సెప్ట్లో పెట్టుకున్నాను. అంటే ప్రతి డిజైన్ కూడా నేను కూర్చొని ఇది చేద్దాం, అది చేద్దాం, ఇది చేద్దాం, ఎన్నో రాత్రి గీసుకొని ఆల్మోస్ట్ దీని మీద స్ట్రగుల్ అంతా 1 year ప్లస్సే. 1 year ప్లస్, 1 year 4 months, 1 year 5 months, ఇంక ఏమీ లేదు. ఒక్కసారి ఇన్స్టాలేషన్ స్టార్ట్ అయిపోయిందంటే, ఇక్కడ ఇన్స్టాలేషన్ స్టార్ట్ అయినప్పుడు నేను ఇంటికి వెళ్ళడం మానేశాను. రాత్రి ఇక్కడే పడుకున్నామండి. డే నైట్ వర్క్ చేయాలి వీళ్ళు. ఒక August 11th ఓపెనింగ్ అంటే June ఎండింగ్ ఎంతో మొత్తం మెటీరియల్ వచ్చాయి. ఈ మెటీరియల్స్ అన్నీ వచ్చాయి. ఎన్ని ఇన్స్టాలేషన్ దిగాలి. ఇన్స్టాలేషన్ అవ్వడం అనేది వేరు కదా, డైరెక్ట్ వచ్చేస్తాయి. అవన్నీ సింగిల్ పార్ట్ని నీ దగ్గర ఒకటి తెస్తాను, నీ దగ్గర ఒక ఇంత తెస్తాను, అందరూ ఒక ఇంత తెస్తాను, ఈ అందరూ మళ్ళీ కలపాలని నేను ఇక్కడ కూర్చోవాలి. రాత్రి అంతా పని చేయించుకున్నాండి. మార్నింగ్ 6 or 7 నేను ఆఫీస్కి వెళ్ళేవాడిని. వాళ్ళు వెళ్ళి పడుకునేవాళ్ళు రూమ్కి. మళ్ళీ 2:30-3 వాళ్ళు వచ్చేవాళ్ళు లోపలికి. నేను ఒక 2 or 3 hours వాళ్ళు ఏదో పని చేసుకునేవాళ్ళు, ఫినిషింగ్స్లో ఉండేవాళ్ళు. నేను 5కి వచ్చేవాడిని. మళ్ళీ నేను పేపర్ పెట్టుకునేవాడిని. ఆ పేపర్లు ఈ పేపర్లు జాయిన్ చేసుకొని ఏం చేద్దాం కంటే కూర్చోండి, ఇదే పని. నేనైతే ఒక 45 days ఫుడ్ కూడా ఇక్కడికి వచ్చేది. స్నానం కూడా ఆ వాష్రూమ్లో స్నానం చేసాను. అది అక్కడ స్నానం చేసి ఇంటికి వెళ్ళి మా ఆవిడ తీసుకొని ఆఫీస్కి వెళ్ళిపోయాను. మళ్ళీ డైరెక్ట్ ఇక్కడికి వచ్చాండి, ఆ వాష్రూమ్లో ఉండండి. ఎమర్జెన్సీస్ వాష్రూమ్ అదే కదా. ఇక్కడ దీని మీదే బిజినెస్ చేయాలనే థాట్ ఎవరికైతే ఉంటుంది, ఇంత డెడికేషన్ ఉండాలని అంటే చెప్తున్నాను కదా. అంటే రిస్క్ చెయ్యాలి. అంటే మనం ఏదో చేసాము అనే పాయింట్ అయితే నాకు నచ్చలే. ఇప్పుడు మనం ఇల్లు కట్టుకుంటాం, నువ్వు ఒక ఇల్లు కడుతున్నావు, ఇల్లు కట్టేటప్పుడు మనం ఏం చేస్తాం, ఇల్లుని జాగ్రత్తగా పేరుస్తావు. అందులో చాలా మనకి అది నచ్చలేదు అనుకో, ఆ గోడ కొట్టేస్తావు, మళ్ళీ ఇంకో డిజైన్ పెట్టుకుంటావు కదా. అది నేను ఒక ఇల్లు కట్టినా ఏం చేసినా కొంచెం డెప్త్కి వెళ్ళాను. ఇది ఎందుకు వెళ్ళానంటే పేరు మనం ఓన్గా పెట్టుకున్నాం, లాంగ్ టర్మ్గా ఉండాలి. చాలామంది ఏం చేస్తున్నారంటే ఈరోజు బిజినెస్ పెట్టాము, ఫెయిల్ అయిపోతే మానేస్తున్నాము అని కాకుండా దీన్ని ఎలా సర్వైవల్ చేయాలి, సర్వైవల్ టు ద ఫిట్టెస్ట్ ఏదో అంటారు కదా, అది ఎలా చేయాలి, మనం ఎలా బతకాలి, ఇంత కాంపిటేటివ్ వరల్డ్లో మన బతుకు ఎలా బతకాలి, ఇంతే ఆలోచించి నా బుర్ర అదే ఆలోచిస్తుంది. ఇంక మిగతావన్నీ నువ్వు వచ్చి నన్ను నా ఫ్యామిలీ మెంబర్స్ అయితే నన్ను చాలామంది ఎందుకు ఇంత రిస్క్, ఇంత ఇన్వెస్ట్మెంట్ అవసరమా, ఇంత రిస్క్ ఎందుకు, ఏదైనా తేడా అయినప్పుడు కదా.
అలా అయినప్పుడు చూద్దాం, డిస్కషన్ తర్వాత మాట్లాడుకుందాం, ఇప్పుడు లేదు కదా. నన్ను అయితే చాలామంది టిల్ టుడే నా బ్రదర్స్ కజిన్స్ అయితే ఎందుకు ఇంత రిస్క్ పెట్టాడు వీడు, ఇంత రిస్క్ ఎందుకు చేశాడు, ఇంత రిస్క్ ఎందుకు ఎందుకంటే రిస్క్ ఆ రిస్క్ తీసుకోవాలి కదా. లైఫ్లో రిస్క్ చూడాలి, రిస్క్ లేకపోతే లైఫ్ లేదు. తప్ప రైటా అది ఈరోజు నేను డౌన్ ఫాలా లేకపోతే అప్ ఫాలా అనేది మన చేతిలో లేదు. అది ఇది అప్కి వెళ్తుందా డౌన్కి వెళ్తుందా అనేది ఈరోజు మన 15 years మన పరిచయం ఉంది కదా, ఎప్పుడైనా మనం అనుకుంటామా ఇది డౌన్కి వెళ్తుంది అప్కి వెళ్తుంది అని? అస్సలు ఏదైనా నీ ప్రయత్నం ఎంత సిన్సియర్గా వెళ్ళిపోతుంది. సిన్సియర్గా ట్రై చేశాను అంటే ఇంకా అందుకో చాలా సిన్సియర్గా వెళ్ళాను ఆ విషయంలో. మరి ఎంత సిన్సియర్ అనేది మరి దేవుడికి నచ్చితే ఆయన ఇవ్వచ్చేమో, సక్సెస్ ఏమో. కానీ నేనైతే ఇంకోటి చెప్తే ఎగ్జాంపుల్, ఇది ఫ్లోర్ టైల్స్తో అలాగ ఉన్నాను. మొత్తం ఫినిషింగ్ అయిపోయింది, లైట్లన్నీ ఆన్ అయిపోయి అన్నీ ఆన్ అయిపోయి April 7th 8th మన శేఖర్ అని వచ్చాడు. అదే మన VST హెడ్ శేఖర్ అని వచ్చాడు. అరుణ ఎంతవరకు వచ్చింది అరుణ అన్నారు. అన్న చూడన్నా ఏదో అవుతుంది, అలాగ అవుతుంది అన్న. శేఖర్ అన్న అంతా బాగా వచ్చిందిరా, చిన్నది ఉందరా వెళ్తే అన్నాడు. ఏంటన్నా అన్నాడు. నేను ఈ యాంగిల్ చూస్తే వరకు ఓకే జోను, ఈ యాంగిల్ చూస్తే నాకు నచ్చలేదు కదా అన్నాడు. నా గుండె అయిపోయింది ఒకసారి. అమ్మా ఇంత కష్టాలు పడ్డాను రా బాబు, ఇప్పుడు నచ్చలేదు అంటున్నాడు. అంటే శేఖర్ అన్న నాకు వెరీ క్లోజ్ ఫ్రెండ్, అంటే నాకు ఆల్మోస్ట్ ఒక 7-8 years నుంచి క్లోజ్గా ఉన్నాడు. శేఖర్ అన్న డైరెక్ట్గా వచ్చి అరుణ్ నాకు ఈ విషయం నచ్చలేదు అన్నాడు. ఏం చేయలేదు, 3 రోజులు ఓపెనింగ్ పెట్టేసాం, ఇంట్రెస్ట్లు పెంచేస్తున్నాను అందరికీ. ఒక చాలా కాన్ఫిడెన్స్ ఏంటంటే చాలా బాగుంది అనే ఆ ఎక్సైట్మెంట్తో రన్ అవుతున్నాను. మనడు వచ్చి గాలి తీసాడు. ఆల్మోస్ట్ అంతా 7:30 8కి వచ్చాడు, 9కి బాంబే వేసాడు. నాకు ఎక్కడ పట్టదు, ఏం చేయాలిరా, ఏం చేయాలి, ఏం చేస్తాం. మనకి నీకు 3 రోజుల ఓపెనింగ్కి నీకు బాంబే వెళ్తే అన్న నీకు ఏం నచ్చలేదు అన్నాను. సరే నేను చెప్తున్నాను చూడు, నీ హెడ్ ఈ యాంగిల్లో ఉన్నదనుకో చాలా బాగుంది జోన్. నీ హెడ్ ఎప్పుడు ఇలాగే ఉండదు, ఆటోమేటిక్గా ఒకసారి అలా కింద చూస్తారు. పుట్టి టైలే ఉంది, ఆ టైల్తో నాకు వర్కౌట్ అవుతురా, అర్జెంట్గా మ్యాట్ వేసి అన్నది. మ్యాట్ వేయాలా? ఒక మ్యాట్ గురించి గుండాగిపోయా. ఇప్పుడు మ్యాట్ వేయాలంటే మనకి ఇక వర్క్ అవుతుంది, ఇక ఫినిషింగ్స్లో ఉన్నాయి. నీకు ఫినిషింగ్ వర్క్లు అవుతున్న టైంలో నేను మ్యాట్ వేయలేను కదా. ఓపెనింగ్ అయిపోయిన తర్వాత ఓపెనింగ్ అయ్యాక చూద్దాంలేనంటే నో, ఓపెనింగ్ అయ్యాక నువ్వు ఏమీ చేయలేవు, ముందు వేసి అన్నాడు. అనేసి వెళ్ళిపోయాడు అన్నీ. శేఖర్ అన్న వచ్చి ఇలాగ అన్నాడు. నేను లిటరల్ చెప్తున్నా, ఆ రోజు నా దగ్గర 30,000 కూడా లేవు మ్యాట్ వేయమన్నాడు. ఎవరిని అడుగుతాను డబ్బులు? ఇప్పుడు ఆల్రెడీ ఫ్రెండ్స్ దగ్గర తెచ్చేసాను, క్లోజ్ ఫ్రెండ్స్ని అడుగుతాం కదా, బయటని అడగలేను కదా. నేను అంటే నా మనస్తత్వం ఎలా ఉంటుందంటే అడిగితే ఇవ్వాలి. ఇప్పుడు నాకు క్లోజ్గా ఉన్నావు నువ్వు, సరే తమ్ముడు నాకు ఇది కావాలరా అన్నాను అనుకో, చెయ్యాలి. అడిగిన తర్వాత అన్నయ్యా అన్నాడు అనుకో, నెక్స్ట్ టైం కానీ నేను లైఫ్లో అన్ని మళ్ళీ అడగలేను. నేను ఇంకా లైఫ్ టైం అని మళ్ళీ అడగను నేను. అది మనం ఒక సెన్సిటివ్ వరల్డ్లో పెరిగేసాను నేను. అలా పెరిగిపోయాం. ఇప్పుడు ఫ్రెండ్కి అందరూ మన నమ్మరు. ఈ టైంలో ఎవరిని అడుగుతాను? డబ్బులు ఇస్తానని అడుగుతాను నేను. ఇప్పుడు నాకు నువ్వు క్లోజ్గా ఉంటావు, నేను ఇస్తానని అడుగుతాను నేను. డబ్బులు ఉన్నాయి లేవని నాకు అర్థమవుతుంది కదా. డబ్బులు ఉంటాయి కదా అడుగుతాం, లేకపోతే డబ్బులు లేనివాడిని ఎందుకు అడుగుతాం? మన సిచ్యువేషన్ డౌన్ఫాల్ ఉన్న ఫ్రెండ్కి మనం వెళ్ళి అన్నయ్య 50,000 కావాలరా చూడని అడుగుతామా? ఎవడన్నా ఆడి దగ్గర క్యాపబిలిటీ ఉన్నట్టు అడగగలం. ఆ క్యాపబిలిటీ ఉన్నట్టు అడిగితే ఆడు తప్పించుకుంటాడు చూసావా, ఎక్కడో కొడుతుంది లోపల. ఇవన్నీ లైఫ్లో ఇవన్నీ ఉంటాయి. ఈ కమింగ్ మ్యాట్ వరకు వస్తే మ్యాట్కి డబ్బులు లేవు, ఏం చేయాలో అర్థం కాదు. ఓ వెంటర్ దగ్గరికి వెళ్ళాను, ఆడిచ్చిన ఫిగర్కి నా దగ్గర ఉండడానికి సంబంధం లేదు. ఎల్లుండి ఓపెనింగ్, సండే అనుకుంటా ఓపెనింగ్ ఏందనుక.
వెన్స్డే రాత్రి థర్స్డే నైట్ అన్నాడు అన్నయ్య. ఫ్రైడే సాటర్డే 3 రోజులు ఉంది. ఇక ఫినిషింగ్లు అవ్వాలి. ఫినిషింగ్లు అయితే దానికి ఎలక్ట్రిక్స్ ఫిక్సేషన్లు ఉంటాయి. అయ్యి బాబాయ్ చాలా పెద్ద పని ఉంది. ఈ టైంలో మ్యాట్ వేయమంటున్నాడు. బాగాలేదురా, నీకు వచ్చిన వాళ్ళు నీకు 100% నువ్వు ఫ్లోర్తో పెట్టేస్తే నీకు 100కి 50 మంది కూడా పాస్ అయ్యారు అనేసాడు. రేటల్ కానీ చెల్లిపోయాడు. ఎలాగ చెయ్యాలరా బాబు అనుకుని మళ్ళీ ఒక ఫ్రెండ్కి డబ్బులు ఇచ్చిన ఫ్రెండ్కే మళ్ళీ అరే బావా మరి ఇంకొక 50 కావాలరా అన్నాను. ఎంత ఆడతావురా ఇంక మరి ఆడికి నా క్యారెక్టర్ తెలుసు కాబట్టి సర్లే ఇంక 50 ఇస్తాను నేను. ఆడ వెంటనే కొట్టాడు. అలాగే ఇంకొకరిని అడిగాను, ఆడి ఇచ్చాడు. ఆ టైంలో మళ్ళీ మ్యాట్ పెట్టడానికి స్ట్రగిల్స్. ఎంతమంది అడుగుతాం డబ్బులు. స్ట్రగిలింగ్ పాయింట్లు కూడా ఏంటంటే అక్కడ అవమానాలు చూసాను. కాకపోతే ఈ రోజు ఈ మ్యాట్ వేసాం కాబట్టి దీని లుక్ వచ్చింది. ఒక ఇనిషియేటివ్ ఒకటే థాట్. ఈ మ్యాట్ సేకరణ తర్వాత అడిగాను ఎందుకన్నా అన్న. ఒకటే అన్నాడు, టైల్ మీద పిల్లలు పరిగెడతా ఉంటారు, జారిపోతారు. ఆడు పడిపోయాడు అనుకో, దెబ్బ ఎక్కడ తగిలిందిరా ఏబీ ఫన్ క్యాసులు. దెబ్బ ఎక్కడ తగిలిందంటే ఆడికి దెబ్బ ఎక్కడ తగిలిందని మైనస్ పాయింట్ కనిపిస్తుంది. అడిగి ఈ మ్యాట్ స్టిక్ అవుతుంది. మన ఇది జారిపోం కదా, ఈ మ్యాట్ మీద జారిపోతారు ఎవరైనా జారు. సో ఈ మ్యాట్ వేయడం వల్ల మనకి స్టిక్ అవుతుంది. పిల్లలు త్వరగా పడిపోరు. లుక్ వైజ్ వదిలే, లుక్ వైజ్ తెచ్చింది ఎపీరియన్స్ వేరు. కాకపోతే అన్న చెప్పిన పాయింట్లో ఇది పాయింట్. అది నిజమా కాదా? ఈ టైంలో ఇన్వెస్ట్మెంట్ చెయ్యాలా వద్దా? ఈ అవమానాలు ముఖ్యమా మనకి ఈ ఇన్వెస్ట్మెంట్ ముఖ్యమా? ఇన్వెస్ట్మెంట్ ముఖ్యం. ఎవడు ఏమనుకున్నా వెయిట్ ఫర్ ద టైం. కాలం తీసుకొస్తుంది. టైం కోసం వెయిట్ చేస్తున్నా. వస్తుందా రాదా పక్కన పెట్టారు. నా కర్మ పోయిందనుకో, నీ అప్పు అయితే నేను వదలను, నీకు తీర్చేస్తాను అప్పు. ఏదో చేస్తాను. ఏం చేస్తాను అనేది నేను చచ్చిపోను కదా ఈరోజు కాదు. లైఫ్ బోల్డ్ ఉంది. మాట అయితే పడతాం, ఖర్చు అంతే కదా. మాట పడలు. ఈరోజు నన్ను తప్పుగా అనుకుంటావు నువ్వు, రేపు అదే నువ్వే అది అన్నీ ఆ రోజు రైటేరా అంట. ఎవడేమనుకుంటా మనకెందుకు. నా క్లోజ్ ఫ్రెండ్ అయినా సరే మా ఆయన తప్పు అనుకున్నా నేను చేయలేనురా, లైట్ తీసుకొని చెప్పి వదిలిస్తాను. నేను అలాగే నా బిహేవియర్ అంతే. నన్ను తప్పు నన్ను తిట్టుకుంటావా, తిట్టుకోపోయి నువ్వు పోయి నాకేందుకు నువ్వు తిట్టుకుంటే పొగిడితే. ఇప్పుడు ఈరోజు పొగిడినంత మాత్రం నాకు వచ్చిన రూపాయి లాభం లేదు, నా కస్టమర్ రాడు. నువ్వు తిట్టిన వల్ల నా కస్టమర్ రాడు. నా కస్టమర్లు హ్యాపీగా ఉంటే నేను హ్యాపీగా ఉంటాను. ఇది లాంగ్ టర్మ్ బెనిఫిట్. ఈరోజు కాదు, లాంగ్ టర్మ్ బెనిఫిట్. అదే నాది 38. ఇంకో అట్లీస్ట్ ఒక 30 years బిజినెస్ చేయాలి. నా 60s 70s వరకు చూడాలి నేను. ఏమో అంతవరకు దేవుడు నన్ను బతికిస్తే ఒక 70 వరకు తేవాలి. అంటే 30 years నాకు కస్టమర్స్ ఇంపార్టెంట్, వీళ్ళు ఇంపార్టెంట్. నా కస్టమరే ఇంపార్టెంట్. కస్టమర్ సాటిస్ఫాక్షన్ కోసం ఏదైనా చేస్తాను అంతే. ఒక్క థాట్ అన్న, ఇప్పుడు బిజినెస్ పెట్టాలనుకున్న వాడికి చాలా వరకు అందరు ఏంటంటే స్టార్టింగ్ అంటే పెట్టేస్తారు, ఎంతో కొంత పెట్టేసి ఓపెన్ చేసి దాన్ని తీసుకెళ్తారు. అది క్వాంటిటీ స్టార్టింగ్ ఎంత క్వాలిటీ ఉన్నా వెళ్ళే కొద్దీ క్వాలిటీ తగ్గుతుంది. దాన్ని చాలా వరకు అందరూ అంటే జస్ట్ వదిలేద్దాంలే, ఏముంది నెక్స్ట్ ఎప్పుడైనా చూద్దాం, అలా ఉండడం బెస్టా లేదంటే ఒకసారి చూసి ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ అవ్వడం బెస్ట్? అప్గ్రేడ్ అవ్వాలి. ఎస్పెషల్లీ ఈ బిజినెస్ సెక్టర్లో అప్గ్రేడ్ అవుతూ ఉండాలి. నీకు ఇప్పుడు మన దగ్గర ఉన్న దాంట్లో అప్గ్రేడ్ ఏంటంటే నేను నెక్స్ట్ నాదేంటి టార్గెట్ సమ్మర్లో పిల్లలు ఎక్కువ మంది వచ్చి ఆడుకుంటారు. పిల్లలు వచ్చి ఆడుకుంటే ఏం చేయాలి నేను? సంథింగ్ ఏదో యాడ్ చేయాలి. నేను ఏం యాడ్ చేయాలి నాకు అర్థం కాలేదు. మళ్ళీ మనకు ముందు కదా గూగుల్ తల్లి మళ్ళీ స్టార్ట్ చేసాం. మళ్ళీ 2 రాత్రులు ఏవో కూర్చొని మార్నింగ్ అంతా ఆఫీసులో అక్కడ కూర్చొని పని చేస్తుంటే వాళ్ళ పని వాళ్ళు చెయ్యాలి, వాళ్ళ న్యాయం వాళ్ళు చెయ్యాలి. అక్కడ లోపలికి వెళ్తే అదో ప్రపంచం, ఆ ప్రపంచంతో అయిపోద్ది. ఆ ప్రపంచం ఇక్కడ రాగానే కస్టమర్లు ఈ ప్రపంచం అయిపోద్ది. మనకున్న ఫ్లెక్సిబుల్ టైం ఏంటి? రాత్రిపూట. ఈ రాత్రి తీసాక అందరం నా కొడుకు అందరూ పడుకుంటున్న తర్వాత మన కంఫర్టబుల్ జోన్లో బతుకుతాం కదా, అప్పుడు ల్యాప్టాప్ ఆన్ చేసుకొని ఏం చెయ్యాలి, ఏం యాడ్ చేసుకొని చూస్తే ఏవో నాకు ఒక 4-5 థాట్లు వచ్చాయి. ఈ సమ్మర్కి ఇది ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది నింజా స్పేస్ ఉంది. ఈ స్పేస్లో
ఉయ్యాళ్ళు ఏవో ఉన్నాయి, హ్యాంగింగ్ రోప్లు అవన్నీ ఉన్నాయి. ఒకటి మిస్ అయ్యింది. చిన్నప్పటి నుంచి మనం పుల్-అప్స్ చేసేవాళ్ళం గుర్తున్నాం. ఏదో ఎక్కాలి, ఎక్కితేనే మనకు ఫిజికల్ ఎక్సర్సైజ్ కావాలి. చిన్నపిల్లలకి అంటే మన చిన్నపిల్లలు అంటే మరీ కిడ్స్ కోసం మాట్లాడలే, ఒక 5-6 ఇయర్స్ నుంచి ఒక 13 ఇయర్స్ వరకు వాళ్ళకి ఏదో ఫిజికల్ ఎక్సర్సైజ్ కావాలి. స్కూల్ పిల్లలకి ఫిజికల్ ఎక్సర్సైజ్ కావాలి. రోప్ ఉంటుంది చూసారు, స్ట్రాంగ్ రోప్స్ ఉంటాయి మన ఆర్మీస్లో, అట్లా అంత స్ట్రాంగ్ కాకుండా మీడియం క్వాలిటీ స్ట్రాంగ్ తోటి ఓ రోప్ పెట్టాలి. రోప్ క్లైంబింగ్ ఇక్కడ పెట్టి దీనికి ఈ ఉన్న ప్లేస్కి రోప్ క్లైంబింగ్ పెట్టాను. ఆ రోప్ క్లైంబింగ్ జారిపోయినా సరే పడినా స్పాంజ్లో పడతాడు. అదొక క్లైంబ్, ఏదో సమ్ అట్రాక్టివ్. ఎక్కుతాడు, జారుతాడు, పడతాడు, ఎక్కుతాడు, జారుతాడు, పడతాడు. అదొక ఆట. ఈ ముక్కకి సరిపోయింది. ఆ ట్రాంపోలిన్కి వెళ్ళాను. ట్రాంపోలిన్లో కూడా మనకి ఇలా స్పేస్ ఉంది కాబట్టి వాల్ క్లైంబింగ్ లేదు. ఒక చెక్కకి వాల్ క్లైంబింగ్స్ నీట్గా ఒక మౌంటైన్ ఫీల్డ్లో తెచ్చి చిన్న డిజైన్ ఎక్కుతారు కదా, మన ట్రెక్కింగ్స్ ఎక్కుతాం కదా, ఆ టైప్లో చిన్నది. పెద్ద ట్రెక్కింగ్ పెద్దోళ్ళ కోసం కాదు, చిన్నపిల్లలకి చిన్నది ఒక పెద్ద వాల్, ప్లైవుడ్ వాల్కి చిన్నది ప్లాన్ చేసి దానికి ఏవో పెట్టుకొని అవి ఎక్కుతారు, జారుతారు, పడతారు, ఎక్కుతారు, జారుతారు, పడతారు. అదొక సరదా. సో ఎక్స్ట్రా యాక్టివిటీస్ 2 తెచ్చాను, ఇదొకటి అదొకటి తెచ్చాను. ఇంకా పిల్లలు ఉంటారు చూసారు, చిన్న పిల్లలు, వాళ్ళకి అటుపక్క మ్యాగ్నెటిక్ వాల్ అని ఉంటుంది. మనకి చిన్నపిల్లలకి ఇప్పుడు నా కొడుకు 3 ఇయర్స్ వయసు, ఆడికి ఏ అనగానే ఏ తెచ్చి అంటించాలి, సి అనగానే అది తెచ్చి అంటించాలి, బి అనగానే అంటించాలి. అది ఏమవుతుందంటే ఒక టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ కూడా రన్ అవుతుంది. బోత్ సైడ్ ఎట్ ప్లే అయిపోతుంది, ఎడ్యుకేషన్ కూడా అవుతుంది. లెగో వాల్ అని ఉంటుంది, మన బ్రిక్స్ లాగా, మన చిన్న బ్రిక్స్ ఒక డిజైన్. మన బ్రిక్ గేమ్ ఆడుకునే వాళ్ళని, చిన్నప్పుడు బ్రిక్ గేమ్ ఆడుకునే వాళ్ళని. అలాగే ఏంటంటే ఆ బ్రిక్ గేమ్ లాగా ఎల్ఈడి స్క్రీన్ కాకపోయినా సరే నెంబర్ ఆఫ్ అవి ఉంటాయి. అవి మనం ఫిక్సేషన్ అనమాట. జస్ట్ ఇప్పుడు సపోజ్ ఏ పెట్టమని అన్నా అనుకో, ఆడు తీసి ఎంత ఫాస్ట్గా పెట్టగలడు. అది బి పెట్టాలి. ఇప్పుడు కొంతమంది బి ఎలా పెడతారు, కొంతమంది బి ఎలా పెడతారు, టైప్ చిన్నది ఏదో చిన్నపిల్లలకి చిన్న అట్రాక్టివ్ అవి ఒకటి వేస్తున్నాను. ఇలాగా ఏదో ఒకటి సంథింగ్ ఏదో ట్రైయింగ్ అంతే. కొత్త ఇనిషియేటివ్కి ప్రతిదీ అప్గ్రేడ్ చేసుకుంటూ ఉన్నాను. ట్రై ఇది సక్సెస్ అవుతుందా ఫెయిల్ అవుతుందో నాకు తెలియదు. ఫ్రాంక్గా ఇది రోప్ పెడుతున్నాను ఇక్కడికి. నేను ఊహించాను, నేను ఒక మైండ్లోకి గీసుకున్నాను గీత. అది అవుతుందా ఫెయిల్ అవుతుందా అది ఎవరికి నాకు తెలియదు. ఇప్పుడు నువ్వు వచ్చావనుకో, ఇప్పుడు ఆ పిల్లలు ఆడుకోవచ్చు, ఉయ్యాలు ఆడుకుంటున్నారు, ఆ ఉయ్యాలు ఆడతారని తేలేదు కదా. అవును, కొంతమంది పెద్దోళ్ళు ఏందో అది ఎక్కిసి మరి ఆ పైన ఆడుకుంటున్నారు వాళ్ళు. ఏదో 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 ట్రైయింగ్ అంతే. ఇందులో ఏది పెడితే బాగుంటుంది, ఉన్న స్పేస్లోనే వాడాలి, మనకు ఎక్స్ట్రా స్పేస్ లేదు. దాన్నే కొంచెం బాగా న్యూ జనరేషన్గా అప్గ్రేడ్ చేసి ఏం చేస్తే బాగుంటుంది అనే మైండ్లోనే ఆలోచిస్తారు. నా 24 గంటలు నా బ్రెయిన్ అయితే ఏవి, లేకపోతే నా జాబ్, రెండే ఉంటుంది. లాస్ట్ అంటే ఇప్పుడు జాబ్ చేసే మేమైనా అంటే ఎవరికైనా ప్రెజర్ ఎక్కువ ఉంటుంది. దాన్ని అస్సలు ప్రెషర్స్ వీకెండ్ వస్తే ఓకే, తాగడం, తిరగడం ఇవన్నీ. నువ్వు అక్కడ చూసుకుంటూ కంప్లీట్గా నీ 24 అవర్స్లో 20 అవర్స్ ఇక్కడే పెట్టేస్తున్నావు. 4 అవర్స్ స్లీప్ తీసేస్తాను అంటే 5-6 అవర్స్ పడుకోండి. 20 గంటలు ఇక్కడ పెట్టినా సరే నీ స్ట్రెస్ పోవడానికి ఎవరు ఎక్కువ హెల్ప్ అవుతున్నారు? కొడుకున్నాడు కదా, చంపేస్తున్నాడు. మామూలు బ్యాటింగ్ కాదు ఆడుతుంది కొడుకు. ఆడు ఇంకా రాత్రి రాగానే నన్ను నానా ఉదయం నాదిరా నాన్నయ్య, మళ్ళీ సెంటర్లో ఫోన్లు చేస్తూ ఉంటాడు. ఆబ్వియస్లీ సన్ ఆడితే అయిపోతుంది. ఒక స్ట్రెస్ రిలీఫ్ అని బాగా ఆబ్వియస్లీ కంప్లీట్గా ఆడికి కూడా ఏంటంటే ఎంత వాళ్ళ అమ్మ చూసి, ఎంత వాళ్ళ అమ్మ అన్నం పెట్టి అన్ని పనులు ఆవిడే చేస్తుంది. నేను అసలు ఆయన కనీసం ఆడికి ఏవి నేర్పించిన అంటే లిటరల్ నాకు తన టైం నాకు అంత ఉండదు. ఎండ్ ఆఫ్ ది డే ఆడు నా కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. వీడు ఎప్పుడు వస్తాడా అని వెయిట్ చేస్తూ ఉంటాడు. రాగానే నాకు డాగ్ ఉంది, నేను రాగానే డాగ్ని తిప్పాలి బయటికి. అది ఆల్మోస్ట్ నా దగ్గర ఒక 10 ఇయర్స్ నుంచి ఉంది. అది చిన్నది స్ట్రీట్ డాగ్, అది ఒక
అప్పుడు నేను విజయనగరంలో ఉండేవాడిని, అది వచ్చిన అది ఉండిపోయింది. దానికి అన్నం పెడితే అది అలాగా అదొక స్టోరీ, అది డిఫరెంట్ స్టోరీ. అది ప్రపంచంలో ఏ ఇంటికి ఏ డాగు అలా వెళ్దాం. ఓకే. ఎవరో తెచ్చి వదిలేశారు. 2 రోజులు అన్నం పెట్టాను. సరే తెచ్చి గుమ్మం దగ్గర డోర్ మ్యాట్ ఉంటుంది, డోర్ మ్యాట్ దగ్గర కూర్చున్నాడు. సర్లే ఏముందిలే, వింటర్ మొదలవుతుంది కదా, మరి చిన్న పిల్ల అది ఇబ్బంది పడుతుంది అని చెప్పి లోపల తెచ్చి లోపల డోర్ మ్యాట్ మీద వేసాను. ఆ వింటర్ స్టార్టింగ్లో డోర్ మ్యాట్, వింటర్ ఎలాగ పీక్ అయ్యే టైంకి డిసెంబర్ ఎండింగ్ వాటికి హాల్లో సోఫా మీద పడుకునేవాడు. చిన్నపిల్ల. సమ్మర్ వచ్చే టైంకి, ఆ వింటర్ క్లోజ్ అయ్యి సమ్మర్ వచ్చే టైంకి నాతో పాటు నా బెడ్ మీద ఏసీ ఆన్ చేసి పడుకునేవాడు. గుమ్మం దగ్గర నుంచి బెడ్కి వచ్చి ఆడికి ఎంత చెప్తున్నా మనకి, ఆడికి నా ఫ్రెండ్స్ అంతా తెలిసి వీడి కోసం ఈడి బతికే బాగుందిరా అంటారు. ఇప్పుడు అటాచ్మెంట్ వచ్చింది అదంతే. దానికి రోజుగా అన్న నేను మార్నింగ్ లెగ్గానే ఆడితో లెగిసేవాడిని. ఆడొచ్చిన మూతినాకి కూడా తెల్లారిందా లెగుతున్నాను అన్న పడుకున్నప్పుడు ఆయన తిప్పి ఆడికి నా పక్కన ఖచ్చితంగా రోజుకి 10 నిమిషాలు నేను అన్ని ఎలా ప్యాంపరింగ్ చేస్తే నా పక్కనే పడుకున్నవాడు. అర్ధరాత్రి ఎప్పుడైతే వెళ్ళిపోయాడు ఆడ వెళ్ళిపోయాడు. బట్ నా పడుకోవడం నా పక్కన ఉన్నాడు. నా కొడుకు వచ్చిన తర్వాత ఇంకా అవన్నీ ఇప్పుడు ఆడితో పడుకునేవాడిని. ఇప్పుడు ఆడు కాదు, ఇప్పుడు వీడిని పడుకోబెట్టే వరకు ఇలా చూస్తాడండి. వీడు ఎప్పుడు వస్తాడా, ఈయన ఎప్పుడు బ్యాటింగ్ ఆడాలా అని చూస్తాడు. వచ్చాక ఒక రాత్రి మోస్ట్లీ 9:30కి వెళ్ళిపోతాను ఇంటికి. క్లోజింగ్ 9-9:30కి అయిపోద్ది. పక్కనే ఇల్లు కాబట్టి 5 minutes వాకబుల్ ఇల్లు, వెళ్ళిపోతాను. వెళ్ళిపోయాక 10 నిమిషాలు హ్యారీని తిప్పిసిన తర్వాత ఇంకా కంప్లీట్ 11 వరకు మనోడు నాకు బ్యాటింగ్ ఆడుతూ ఉంటాడు. ఈ లోపల ఆడి పడుకుని పోతాడు, లేదా నేను పడుకుని పోతాను, ఇద్దరు పడుకుని పోతాను. మొత్తానికి అయితే ఒక హ్యాపీ అని చెప్పలేను, ఎన్నో స్ట్రగుల్స్ ఉన్నాయి. బట్ బయట మాత్రం ఒక హ్యాపీగా, బయటికి కనిపించే సినిమా వేరు, లోపల స్ట్రగుల్స్ వేరు. బయటికి ఏముందంటే ఏముందిరా అన్నగాడికి పెద్ద పెట్టేశాడు రా అనుకుంటాడు. ఒరే బాబా, నెల అయ్యేటప్పటికి రెంట్లు, జిఎస్టీలు, కరెంటు బిల్లు, శాలరీలు, ఇన్కమ్ ట్యాక్స్లు కట్టాలి. కానీ తప్పదు, రిస్క్ తీసుకున్నప్పుడు ప్రతిదీ. అంటే ఫ్రాంక్గా చెప్పాలంటే మంత్ అయ్యేటప్పటికి జిఎస్టీస్ కట్టాలి, టైం దాటకూడదు. మంత్ అయ్యేటప్పటికి మనం దీని రెంట్కి పీడిఎస్లు పే చేయాలి, అవి దాటకూడదు. శాలరీస్ దాటకూడదు, కరెంట్ బిల్ దాటకూడదు, రెంట్ దాటకూడదు, మన ఈఎంఐ డేట్లు దాటకూడదు. ఈ బౌండరీస్ ఇందులో ఏది మనం ప్రతి బాక్స్ ఎవరి మంత్ టిక్ పెట్టాల్సిందే. తర్వాత మెయింటెనెన్స్ దాటకూడదు. ఇప్పుడు ప్యాంట్రీ ఉంది, ఇందులో సాంబార్ అయిపోయి, ఐస్ క్రీమ్లు అయిపోయి, లేదా ఇవి అయిపోయి అంటారు, తెచ్చుకోవాలి. ప్రతి బాక్స్ టిక్ పెట్టాలి, ఎవ్రీ మంత్ టిక్ పెట్టాలి. నేను ఒకసారి ఇన్వెస్ట్మెంట్ చేసి వదిలేయడానికి ఇదే ఒకసారి ఇన్వెస్ట్మెంట్. ఇది కాబట్టి ఇవి రెగ్యులర్ ఇన్వెస్ట్మెంట్లు కదా, ఎవ్రీ మంత్ చేయాల్సిందే. 30 రోజులు డ్యూరేషన్, 30 రోజుల్లో ఏదో ఒక మ్యాజిక్ చేయాలి, ఎవ్రీ మంత్ మ్యాజిక్ చేయాలి. నేను బతకాలంటే ఎవ్రీ మంత్ మ్యాజిక్ జరగాలి. బిజినెస్ చేయడం అనేది ఒక టాస్క్ అయితే దాన్ని తిట్టంగా నిలబెట్టుకున్న వాడికి బతికించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే పెట్టాము వస్తే వచ్చేట్లయితే నేను క్లోజ్ చేసేస్తాను అనే కాన్సెప్ట్లో కొంతమంది ఉంటారు. నేను ఆలోచించేది ఏదైనా సరే, ఎనీథింగ్ అంటే నేను వెదర్ నా లైఫ్ కానీ ఏదైనా సరే సచ్ వరకు ట్రై చేస్తాను, ఎక్స్ట్రీమ్ ట్రై చేస్తాను. వన్స్ ఇది పోయింది నా చేతిలో నుంచి వెళ్ళిపోయిందా, మళ్ళీ నా కదా మొహం కూడా చూడండి. ప్రయత్నం మాత్రం అది మాత్రం గట్టిగా చేస్తాను. ఆ ప్రయత్నాల్లో నన్ను తిట్టుకున్న వాళ్ళు ఉంటారు, బూతులు తిట్టే వాళ్ళు ఉంటారు, ఎన్ని అనుకోని అసలు విధంగా ప్రయత్నిస్తే సిన్సియర్గా గట్టిగా ట్రై చేస్తాను. గట్టిగా అంటే టువర్డ్స్ ఎక్స్ట్రీమ్ ట్రై చేస్తాను. ఒక్కసారి వదిలేసాను ఇంకా చేయి దాటిపోయింది. ఇది మనం ఎన్నో అనుకుంటాం, చేయి దాటిపోయింది. సిన్సియర్ ట్రై చేసే లేదా, నీ తప్పు ఉందా లేదా, నీ తప్పు లేదు కదా, తోసే ఇంకా మనకి ఇంకా ఈ తోసే ఇంకా ఈ జోన్ పక్కలాగే ముందుకెళ్ళిపోయింది.
ప్రయత్నించే వరకు మాత్రం ట్రై చేయాలి. అదేలే. ఈ ప్రయత్నంలో మనం అదే నేను మిస్టేకులు చేస్తాంలే, మిస్టేకులు చేయకుండా ఎవడు ఉంటాడు? మిస్టేకులు అందులో తప్ప రైటా ఇవన్నీ నేను మర్చిపోతాను. నేను ప్రయత్నం చేసే దాంట్లో మనం తాగుతాము, అడ్డంకులు వస్తాయి, ఆడి తుక్కుతామా పైకి ఎక్కుతామా ఏదో ట్రై చేసేస్తాను. ఒకసారి కదా మనం ఫెయిల్ అయిపోయింది, ఇది ఇది మనది కాదు, ఒక ఎక్స్పర్ట్ నాది కాదు. చెప్పాను కదా ఇందాకలా స్టాండింగ్ వియర్, దాన్ని తెచ్చాను, స్ట్రగుల్ చేశాను, దాని తర్వాత మళ్ళీ దానికి ఎక్స్ట్రా యాడింగ్లు చేశాను, అవి చేసాను, ఇది చేసాను, ఇది చేశాను, సాటిస్ఫై అవ్వలేదు. దాన్ని పక్కపడే పంపించే స్క్రాప్లోకి కొత్త తెచ్చాను. అలాగే ఈ వెనక మీకు చాలా ఉంటుంది స్క్రాప్. దీన్ని ఇంకా ఓపెన్ చేయలేను చేసి ఫెయిల్యూర్ మోడల్ స్క్రాప్లు తోస్తాను. అది మళ్ళీ ఎప్పుడో తెస్తాను బయటికి, ఎప్పుడు తెస్తాను. అదే టు బి ఫ్రాంక్, ఎవరైనా బిజినెస్ పెడితే ధైర్యం ఉండాలి అలాంటివి చెప్పడానికి. చెయ్యాలి, మరి తప్పదు. అంటే చాలా మంది వరకు ఏంది ఇదే పెట్టాను ఇదే సక్సెస్ అంటారు, కానీ చూడు ఇప్పుడు నువ్వు ఒకటి ఎగ్ వియర్ తెచ్చాను, ఎగ్ వియర్ బాగాలేదు, నువ్వు వచ్చి ఒకరోజు అన్న పరిచయం కాబట్టి నువ్వు ఫ్రెండ్స్ 10 మంది తెచ్చి కూర్చోబెడతావు. ఎన్నిసార్లు పెడతావు అలాగా? ఇప్పుడు మనం బాగా సినిమాకి ఎన్నిసార్లు చూస్తాం? ఒకసారి చూడడానికే కష్టం. నాకు ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టం, అలాగని చెప్పి ఫ్లాష్ సినిమాకి వెళ్ళిపోతాను. ఏదో రిలీజ్ రోజు మార్నింగ్ షోకి వెళ్తాను, అక్కడ క్లోజ్, అంతేనా? మళ్ళీ సినిమాకి వెళ్ళాలంటే అది హిట్ అయ్యి ఉండాలి, బాగుండాలి, ఆ లోపల సీన్ ఎగ్జాక్ట్ చేయాలి. మన బా ఏం తీసారా సినిమా ఇది, ఆ షార్ట్ ఎయిటర్ తీసాడు, ఆ బీజిఎం ఎలాగా, అది మనకు ఎగ్జైట్మెంట్ ఉండాలి. ఆ ఎగ్జైట్మెంట్ లేకపోతే ఎన్నిసార్లు చూస్తావు? ఒకటే సినిమాని ఎన్నిసార్లు చూస్తావు? నీకు అందులో ఫెయిల్యూర్ మోడల్, ఫెయిల్ అయిపోయిందని ఎన్నిసార్లు చూస్తావు? ఫెయిల్ అయిపోయింది, మనం ఏం చేయాలి? దెబ్బ తిన్నాం, మనం ఏం చేయాలి ఇప్పుడు? ఆ దెబ్బ రిప్లేస్మెంట్ చూడాలి కదా. నాకు దెబ్బ తగిలింది ఇక్కడ చేతి మీద, ఈ చేతి బొక్కొడిపోయింది, సరే బొక్కొడిపోయింది, ఏం చేయాలి ఇప్పుడు? నేనేం చేయాలి? నేను అయితే నీకు ఆపరేషన్ చేయించుకోవాలి, లేదా వదిలేసి నేను ఆల్టర్నేట్ దేనికి ఏదో డూప్లికేట్ హ్యాండ్ ఏదో రెడీ చేసుకోవాలి, అంతేనా? రెండే ఆప్షన్లు కదా. ఒకటే స్క్రాప్ తోసేయాలి, కొత్త తీసుకొని పెట్టుకోవాలి. అప్పుడు ఇది కొత్త పెడితే వాకిన్స్ వస్తారు, కస్టమర్లు బాగుందంటారు. కస్టమర్లు బాగుందంటే నువ్వు వెళ్ళి నీ ఫ్రెండ్కి చెప్తావు, అరే వాళ్ళు అక్కడ బాగుందిరా, గేమ్ చాలా బాగుందిరా, ఆడానరా, నువ్వు వస్తే ట్రై చేయరంటావు. ఆడొస్తాడు నా దగ్గరికి. ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే సర్వైవల్ టు ద ఫిట్టెస్ట్. ఎంత పోయిందనే దానికి నువ్వు 100 రూపాయల్లో, అంటే నేను నమ్మించేదాన్ని అది రైట్ రాంగో బిజినెస్ పీపుల్ చెప్తారేమో, 15% స్క్రాప్లోకి ఉంటుంది. లీస్ట్ 15% ఇది స్క్రాప్. ఇన్ని పెట్టాను నేను లోపలికి. ఈ లైట్ బాగాలేదు, ఈ లైటింగ్ చూశారు కదా. శాఖరన్ తెలుసు, శాఖరన్ కొంచెం ట్రావెల్ నాతో అయ్యాడు కాబట్టి ఎన్ని మార్చేసాను అన్ని మార్చేసాను నేను. నాకు ఇది నచ్చలేదు. మా ఇంటీరియర్ పర్సన్ భరత్ అని ఉన్నాను, టార్చర్ పెట్టాను. భయ్యా నాకు నచ్చలేదు భయ్యా, చాలా బాగుంటుంది సార్, మీరు నమ్ముతారు మీరు, లోపలికి ఇన్ని అయ్యి మీకు ఎంత అద్భుతంగా కనిపిస్తుంది. మరి నాకు నచ్చలేదు, నీవు ప్రపంచం నాకు ఏనైతే నాకు ఎందుకు? అలా ఆడి దగ్గర అద్భుతంగా ఉంది, లీడర్ అద్భుతంగా ఉంటుంది, నాకు నచ్చలేదు. ఫస్ట్ నాకు కదా నచ్చాలి. నా కళ్ళు సాటిస్ఫై అయిపోయా, నా కళ్ళు సాటిస్ఫై అవ్వలేదా, అక్కడ వైట్ వీడియోలు పెట్టు, నా కళ్ళకి నచ్చాలి. నేనే ఫస్ట్ ఆడియన్, లోపలికి ఇన్ అయిన వెంటనే నాకు కనిపించాలి. నాకు నేను సాటిస్ఫై అయితేనే నువ్వు వస్తావు, లేకపోతే నేను రాను, అంతే. అలా ఎన్ని స్క్రాప్లు, ఎన్ని మార్పులు, ఎన్ని మొత్తానికి. కానీ ఎండ్ చేసే ముందు ఒక డౌట్ అన్న, ఇందా నుంచి అలా గేమ్ నాకు బాగా నచ్చింది, ఒక గేమ్ ఆడుకోవచ్చు వెళ్ళి నీకి ఏదో బయట వాళ్ళగా అడుగుతున్నా మీరు బాబు. సో ఫైనల్గా ఒకసారి ట్రాంపోలిన్ ట్రై చేయి. ట్రాంపోలిన్ చేస్తాను. ఫైనల్గా ఒకటి ఏంటంటే, ఇంతలా నీకు సపోర్ట్ చేసే నీ టీం అయినా లేదంటే అందరితో కలిసి ఒక సెల్ఫీ, అందరితో చిన్న వీడియో బయట తీసుకుందాం. ఫైనల్గా మళ్ళీ ఇంకొకసారి కలుద్దాం, మరి పెడదాం. మళ్ళీ ఆ సమ్మర్ క్యాంప్ పక్క కలుద్దాం. ఓకే, 1 2 3 సే చీజ్. Yeah, I got the juice,
yeah, I got the juice.